చేసుకోనండి దేవా, తన బాల్యం నాటి నుంచి తండ్రి దేవా నేటి వరకు తండ్రి ఏ విధంగా తండ్రి మరి మీ కొరకే జీవిస్తూ వచ్చిందో తండ్రి, ఏ విధంగా మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి దేవా ఆ బిడ్డని ఈ విధంగా ఈ దినమున మీ యొక్క పనుల్లో తండ్రి నిలబెట్టి నడిపిస్తున్నారో దేవా, ఇక్కడ వచ్చిన బిడ్డలకి తండ్రి దేవా మరి వివరంగా తండ్రి దేవా తెలియపరచున్న సమయంలో దేవా మరి మాట వెంబడి మాటలో తండ్రి దేవా మీరు సహాయం చేస్తూ రండి తండ్రి దేవా, ఈ బిడ్డలకు ఎంతో ఉపయోగకరమైన రీతిగా తండ్రి సాక్ష్యాన్ని దీవించి ఆశ్రయించండి. మీ యొక్క శిలువ చాటున భద్రపరచు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఏ విధంగా నమ్మించి దేవా మరి మీరు మేలు చేస్తూ వచ్చినారో తెలుసుకుంటూ ఈ దినమున మా అందరికీ సహాయం చేస్తురండి. అలాగే తండ్రి ఆ యొక్క యూట్యూబ్లో కూడా తండ్రి పెట్టుచుండగా ఈ సాక్ష్యం కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండేటకు కృప చూపుతూ రావాల్సిందిగా కలిగి మీ స్వాధీనం ఉంచుకోనండి దేవా. మరి ఈ విధంగా ఈ యొక్క సాక్ష్యం ద్వారా బలపరచబడుతున్న బిడ్డలు తండ్రి దేవా, వారు కూడా రాబోయే దినాల్లో తండ్రి దేవా మీ కొరకే సాక్షులుగా జీవించుటకు కృప చూపునని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రాణం ప్రార్థించి వెళ్ళుకున్నాం తండ్రి, ఆమేన్. సేవ ప్రారంభం చేసిన దగ్గర నుంచి కావాలా? సాక్ష్యమే, రెండు సాక్ష్యాలే. కాకపోతే నేను పుట్టిన దగ్గర నుంచి కావాలా, ఎక్కడైతే సేవ ప్రారంభించామో అక్కడ నుంచి కావాలా? పుట్టిన దగ్గర నుంచి కావాలా? ఓకే, ఒక పాట పాడుకొని సాక్ష్యం స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు 3:30 అయింది, నాకు ఇచ్చింది గంట, 4:30కి వచ్చేస్తా, సరేనా? కొత్త పాట మీకు వచ్చి ఉండొచ్చు, రాకపోవచ్చు, ఒకసారి గమనించండి. ఇది దేవుని యొక్క పని కొరకు దేవుని పిల్లల్ని అభిషేకించినటువంటి పాట. దీని అర్థాన్ని గమనించుకుంటూ రెండోసారి పాడడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? పరమ కుమ్మరి నీ సారె పైనున్నా జిగటమంటినయ్య నేను, పరమ కుమ్మరి నీ సారె పైనున్నా జిగటమంటినయ్య నేను, నీ చేతి వేళ్లతో నన్ను రూపుదిద్దుమా, నీ చేతి వేళ్లతో నన్ను రూపుదిద్దుమా, ఒక యోగ్యమైన పాత్రగాను, నువ్వు వాడుకునే పాత్రగాను, ఒక యోగ్యమైన పాత్రగాను, నువ్వు వాడుకునే పాత్రగాను, పరమ కుమ్మరి నీ సారె పైనున్నా జిగటమంటినయ్య నేను, పరమ కుమ్మరి నీ సారె పైనున్నా జిగటమంటినయ్య నేను, ఇశ్రాయేలు జనాంగములు నడిపించిన మోషేలా నన్ను చేయుము దేవా, ఇశ్రాయేలు జనాంగములు నడిపించిన మోషేలా నన్ను చేయుము దేవా, నీదు సన్నిధానమందు విశ్వాసముతో, నీదు సన్నిధానమందు విశ్వాసముతో మోకరించి
నేను పరమ కుమ్మరి నీ సారెపైనున్నా జిగటమంటినయ్య నేను పొరుగు దేశమందున ఫలించుకొమ్మగా యేసేపునా నన్ను చేయుము దేవా పొరుగు దేశమందున ఫలించుకొమ్మగా యేసేపునా నన్ను చేయుము దేవా ఏ దేశమందున్నా ఏ తావునందున్నా ఏ దేశమందున్నా ఏ తావునందున్నా సువార్త సేవలో భరించడి పాత్రగా నన్ను చేయుము దేవా పాత్రగా నన్ను చేయుము దేవా పాత్రగా నన్ను చేయుము దేవా పాత్రగా నన్ను చేయుము దేవా పరమ కుమ్మరి నీ సారెపైనున్నా జిగటమంటినయ్య నేను పరమ కుమ్మరి నీ సారెపైనున్నా జిగటమంటినయ్య నేను తైలముతో రాజులను అభిషేకించెడి సమూయేలులా నన్ను చేయుము దేవా తైలముతో రాజులను అభిషేకించెడి సమూయేలులా నన్ను చేయుము దేవా నీదు సేవ చేయుటకు సిద్ధపడగా నీదు సేవ చేయుటకు సిద్ధపడగా దాసులను అభిషేకించెడి పాత్రగలను చేయుము దేవా పాత్రగలను చేయుము దేవా పాత్రగలను చేయుము దేవా పాత్రగలను చేయుము దేవా పరమ కుమ్మరి నీ సారెపైనున్నా జిగటమంటినయ్య నేను పరమ కుమ్మరి నీ సారెపైనున్నా జిగటమంటినయ్య నేను నీ చేతి వేళ్లతో నన్ను రూపుదిద్దుమా నీ చేతి వేళ్లతో నన్ను రూపుదిద్దుమా ఒక యోగ్యమైన పాత్రగాను వాడుకునే పాత్రగాను ఒక యోగ్యమైన పాత్రగాను వాడుకునే పాత్రగాను పరమ కుమ్మరి నీ సారెపైనున్నా జిగటమంటినయ్య నేను పరమ కుమ్మరి నీ సారెపైనున్నా జిగటమంటినయ్య నేను సంఘంలో ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే కన్నెలు కొట్టడం వచ్చి వాయిద్యాలు వాంచడం వచ్చి ఖాళీ కూర్చోవడం నా వల్ల అవ్వదు. కాబట్టి పాట పాడుతున్నప్పుడు ఎవరికన్నా కొట్టడం వస్తే ఇక్కడ పట్టుకోవడం చూడడం ఇవన్నీ ఇబ్బంది కాబట్టి ఎవరన్నా కొడితే సంతోషం, దేవునికి మహిమ, పాట కూడా ఎనసొంపుగా ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవాలి. సరేనా? ఇంకెప్పుడైనా కొట్టండి. కొట్టడం వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన తలాంతుని ఆపుకోకూడదు ఎప్పుడైనా. సరే, కొద్ది టైం పట్టింది, నిద్రపోవద్దు. దేవుడు అర్థమైందా? సాక్ష్యం అంటే చక్కగా నిద్ర వచ్చింది, జాలబడినట్టుగా ఉంటుంది కదా. నిద్రపోవద్దు. మాది మా సొంత ఊరు ఖమ్మం డిస్టిక్. ఖమ్మం దగ్గర కల్లూరు. ఎవరికన్నా ఐడియా ఉందో లేదో? బియ్యం మంజురా కల్లూరు. మా పుట్టిల్లు కల్లూరు అనమాట. అంటే నేను పుట్టింది అన్నపరెడ్డిపల్లి. అన్నపరెడ్డిపల్లి అంటే కొత్తగూడెము, చంద్రగుండ, అది అమ్మమ్మ వాళ్ళ ఊరు. అక్కడ
నేను జన్మిస్తూ వచ్చాను. తర్వాత మా తల్లి గారికి నేను పెద్ద కుమార్తెని, నా తర్వాత తమ్ముడు తర్వాత చెల్లి, మేము మొత్తం ముగ్గురం. అయితే మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉండేవాళ్ళము. ఆ తర్వాత కల్లూరుకి, మా నాన్న వాళ్ళ సొంత ఊరు కల్లూరు కాబట్టి అక్కడ ఉండేవాళ్ళం అనమాట. మా చిన్నప్పుడు నామకార్థపు క్రైస్తవులు అంటే నామకార్థంగా నమ్ముకున్నారు దేవుణ్ణి, అంతేగాని నిజంగా రక్షణ మారుమనసు పొందినటువంటి వాళ్ళు కాదనమాట. అలాగే ఆ నామకార్థపు క్రైస్తవుల్లోనే నేను కూడా అదే కుటుంబానికి చెందినటువంటి దాన్ని అనమాట. అయితే నా చిన్నప్పుడు నేను చదువుకునే టైంలో మా నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మమ్మల్ని, వాళ్ళైతే చర్చికి రారు కానీ వాళ్ళు పండగప్పుడు ఎప్పుడో వస్తూ ఉంటారు, అది కూడా అంత అవసరం అని అనుకోరు. మా చెల్లిని, మా తమ్ముడిని, నన్ను ముగ్గురిని కలిపి ఏం చేశారు, చర్చికి వెళ్ళి కానుక పెట్టి, వాళ్ళు నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తారంటే పండుగలు వచ్చినప్పుడు కవర్లు ఇస్తారు. కవర్లు ఇచ్చి పండగ కానుకలు పట్టుకొని రావాలి అని చెప్పి చెప్తారనమాట. అది మీకు కొంత ఐడియా ఉండొచ్చు. అయితే అలాగే మమ్మల్ని కూడా పంపించారన్నమాట. పంపిస్తే మా తమ్ముడు, మా చెల్లి ఏం చేశారు, మాకు పప్పలు కావాలని ఏడుస్తూ ఉన్నారు అనమాట. అందుకని మాకు తెలియదు కదా. నేనేం చేశాను, ఆ కవర్లో పెట్టిన డబ్బులు వాళ్ళ పప్పలు కొనిచ్చి ఏం చేశారు, వాళ్ళని తీసుకెళ్లి ఉట్టి కాగితం అక్కడ పెట్టేసి వచ్చాను. అంటే మాకు తెలియదు కదా, వీళ్ళని ఎలాగైనా ఏడవకుండా ఆపాలి అని చెప్పి. అక్కడ ఒక వాక్యం ఉండదు, ఏముండదు. వెళ్ళి కవర్ అక్కడ పెట్టేసి కొద్దిసేపు అక్కడ వేలం పాటలాగా వేస్తా ఉంటారు. ఏంటి, వండుకున్న పప్పలు, కోడిగుడ్లు, ఇవన్నీ ఫ్రూట్స్, ఏమేమైతే ఫస్ట్ పంట తీసుకొస్తారో అవి వేలం పాటలు వేస్తా ఉంటారు అనమాట. అక్కడ అదంతా కార్యక్రమాలు వాళ్ళు పెద్దోళ్ళు చూసుకుంటా ఉంటారు, మాకు తెలియదు కదా. మేము వచ్చేసేవాళ్ళం. అలాగా చిన్నప్పుడు అలాగా జరుగుతూ ఉండేది. నాన్న వాళ్ళు అయితే రక్షింపబడలేదు. అలా జరుగుతూ వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత సినిమాకు కూడా అలాగే తీసుకెళ్ళేవాడు మా నాన్న, మా తమ్ముడు, మా చెల్లి, నన్ను. అయితే మా నాన్న కొన్ని జంతువుల్ని, సాధు జంతువులు కాకుండా అడవిలో పుట్టే వాటిని కూడా సాదేవాడు అనమాట. కోతిని జాదిండు, పందిని జాదిండు, గేదెలు జాదిండు, పావురాలు జాదిండు, తర్వాత ఇంకా అలాగా కొన్నింటిని సాదాడు అనమాట. అయితే ఒక రోజున కోతిని మెళ్ళ మీద ఎక్కించుకొని సినిమాకి వెళ్ళి మమ్మల్ని కూడా తీసుకొని పోయాడు. మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తే వాళ్ళు కోతులు కాసుకునేవాళ్ళు అనుకొని వాళ్ళు సర్కస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, టికెట్ లేదు ఏం లేదు, ఫ్రీయే. అలా తీసుకెళ్ళిపోయాడు అనమాట. అలా తీసుకెళ్ళిపోయి మమ్మల్ని అప్పుడు నేల అంటారు కదా, కింద కూర్చొని చూడండి ఉసుకలో, అలాగే తీసుకెళ్ళేవాడు. ఎప్పుడు ఇది గత నా వయసు ఎంత ఉంటుందంటే 6-7 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఆ సంవత్సరంలో మా చెల్లి, మా తమ్ముడు కూడా చాలా చిన్నపిల్లలు. అలా తీసుకెళ్ళాడు అన్నమాట. తీసుకెళ్ళిన తర్వాత అలాగా కొంతకాలం గడిచిన తర్వాత నేను ఎంతో చదువుకోలేదు, 7th క్లాస్ వరకే చదువుకున్నా. అయితే 7th క్లాస్లో 5th క్లాస్లో నేను మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడు ఏమైందంటే అమ్మ వాళ్ళు రక్షణ లేదు కాబట్టి ఫంక్షన్ చేస్తారు కదా, అలాగా వాళ్ళు ఫంక్షన్ చేసిన తర్వాత నేను కొంతకాలం ఒక నెల 15 రోజులు స్కూల్కి వెళ్ళకుండా ఉండేసరికి హిందీ సారు ఆయన ఏం చేశాడంటే ఒక ఆయన పీరియడ్ అయిపోయే వరకు నన్ను నిలవబెట్టి నువ్వు ఇన్ని రోజులు ఎందుకు స్కూల్కి రాలేదు అంటే, ఆల్రెడీ మా నాన్నోళ్ళు అందరూ ప్రిన్సిపల్ మేడంకి, మిగతా ఉన్న సార్లకి అందరికి కార్డులు ఇచ్చాడు, ఇన్విటేషన్ కార్డు ఇచ్చేసారు, అందరికి తెలుసు. కానీ ఆయన కావాలనే ఆపాడు అనమాట. అలాగా ఆపేసరికి అప్పుడు నాకు చిన్న వయసు కదా, తెలియదు కదా, తెలియని ఎవరు. అప్పుడు ఏమైందంటే ఆ క్లాస్లో ఉన్నప్పుడు ఆయన నన్ను ఒక్కదాన్నే అట్లా నిలవబెట్టేసరికి నేను, నా పక్కన ఉషా అనే ఒక ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆమె ఎందుకు రాలేదు సార్ నేను చెప్తానంటే, నిన్ను అడగలేదు కదా నువ్వు చెప్పొద్దు, ఆ అమ్మాయి చెప్పాలని ఆయన పీరియడ్ అంతా కూడా నిలవబెడుతూ వచ్చాడు. ఇక ఆ తెల్లారే నేను స్కూల్కి వెళ్ళలేదు. ఇక అప్పటితో బంద్, ఇంకెళ్ళలేదు. ఇంకా అంటే అప్పుడు ఆ వయసులో నాకు బాధ అనిపించింది. మరి బాధే కదా, ఇది కావాలని నన్నే కూర్చి నిలవబెట్టి పీరియడ్ అయిపోయే వరకు నన్నే ఉంచాడు కదా అలాగా అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించి ఏం చేశాను, స్కూల్ మానేస్తే మా నాన్న వాళ్ళ చెల్లి, నాకు అత్త అవుతుంది కదా, ఆమె బుక్స్ పట్టుకోవడం, మా అమ్మేమో కర్రతో పట్టడం నన్ను. అలాగా కొట్టుకుంటే ఎంత కొట్టినా పట్టుకున్న గొంతు నిడిచిపెట్టేదాన్ని కాదు, అంత చాలా మొండిగా ఉండేదాన్ని. అయితే వాళ్ళు ఏం చేశారు, బుక్స్ ఒకళ్ళు పట్టుకునేవాళ్ళు, ఒకళ్ళేమో కొట్టుకుంటూ ఉండేవాళ్ళు.
వాళ్ళంత కొట్టిన బుక్స్ దాన్ని బట్టి లాగినా వచ్చేదాన్ని కాదు. నేను అంత గట్టిగా పట్టుబట్టుకుని ఉండేదాన్ని. తర్వాత వాళ్ళు కొట్టడం వాళ్ళకి సొప్పు వచ్చి ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత ఇక నేను వాళ్ళు ఇదిలించుకొని ఉరుకుతా ఉంటే నా వెనక మా అమ్మ ముందు నేను అలా ఉరుకుతా ఎవరు ఇంకుడు కింద తీశారు ఇంటి ముందు, ఇంటి పక్కన. నేను ఎగిరి అవతలు దూకిన, మా అమ్మ వెళ్ళి గొంతులో పడింది. ఆ బురదలో పడి కూడా అమ్మ నన్ను పట్టుకోవడానికి మళ్ళీ ఎక్కేసి వచ్చేసింది. అయినా కూడా దొరకలేదు. అంటే అదంత పట్టు ఉండేది అనమాట. చాలా కోపం, చాలా అంటే ఒక మాట అంటే చాలా ఇదిగా ఉండేది అనమాట. అలాగే కొంతకాలం అయిపోయిన తర్వాత ఇవన్నీ చెప్పినా వినట్లేదు అని చెప్పేసి మా హిందీ సార్ వచ్చారు, సైన్స్ సార్ వచ్చారు, కర్ణాకర్ సార్ అని తను వచ్చి చెప్పాడు, దీన్ని రోగం కుదరాలంటే దీన్ని నాటుకు కానీ ఏదైనా పనులకు తీసుకెళ్ళండి. పనులకు తీసుకెళ్తే ఈ మాట వింటది. మాట వినిపోయి అప్పుడు స్కూల్కి వెళ్తాను, నేను పనికి రానని అంటది. తీసుకెళ్ళిపోండి అని చెప్పి మా నాన్నకి మా అమ్మకి చెప్పారన్న. చెప్తే అమ్మ వాళ్ళు ఏం చేశారు, నాటుకు తీసుకెళ్లారు. నాటుకు తీసుకెళ్తే నా కూలి ఎంత, అరకూలు కూడా కాదు, అలాగా ఫ్రీ అన్నమాట. అంటే చెప్పడం అరకూలి అని చెప్పారు. నీ పనిని బట్టి చూసి దానికి ఎంత కూలి ఇవ్వాలో అప్పుడు ఇస్తానని మేస్త్రి చెప్పింది. చెప్తే ఇంకా నాటుకెళ్తే నేనేమో వెనకబడిపోయి, నాకు రాదుగా, వెనకబడిపోయేదాన్ని. అటోళ్ళు ఇటోళ్ళు కొద్దిగా కొడతా నన్ను గొంతులో పెట్టేశారు. గొంతులో పెట్టేస్తే అటువైపు ఇటువైపు ఎంత జరిపినా కాదు ఆ నాట అది అందట్లేదు. అలాగే అందరూ వేసేవాళ్ళు, నాది మాత్రం అలాగే ఉండేవాళ్ళు, నాకు మళ్ళీ ఎదురు వచ్చేవాళ్ళు. అలాగ వచ్చినప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే ఆ మునం వెళ్ళిపోయి దొంగ కాడికి వెళ్ళిన తర్వాత ఒక దెబ్బ కొట్టింది. దెబ్బ కొట్టేసరికి నువ్వు అసలు నాటేయడం నీకు రావట్లేదు, నీకు అరకులు కూడా దండగే అన్నది. అంతమందిలో నన్ను కొట్టి అరకులు దండగా అన్నందుకు రెండో మునం పట్టినాక, రెండో మునం 2 లైన్లు 3 లైన్లు వేసాము. పట్టినాక ఆ పని చేసి నువ్వు మళ్ళీ గొంతులోనే ఉంటావు, వాళ్ళందరూ మళ్ళీ నన్ను తిడతారు, దీనికి అరకులు కూడా దండగే, చూడడానికి బాగానే ఉంది కానీ పని రావట్లేదు అని చెప్పి నన్ను తిట్టి మా అమ్మ కొట్టేసరికి నేను మీ పక్కన పట్టను అని నా మొక్కలన్నీ పిక్కొని నేను వేరే వాళ్ళకి సపరేట్ గా వాళ్ళకి సంబంధం లేకుండా వెళ్ళి వేరే దగ్గర మునం బట్టి వాళ్ళు సగానికి కూడా రాలని నా దొంగ వెళ్ళిపోయి పైన కూర్చున్నా. అంటే అంత పట్టుదల, అంత కోపము, అంత ఉండేదన్నమాట. అంటే నాకు మాట అంటే పడ్డము అనిపించుకోవడము అనేది ఫస్ట్ నుంచి కూడా లేదు. నాన్నలు కూడా ఎవరింటికి పోనిచ్చేవాళ్ళు కాదు పెళ్లిళ్ళకి అట్లాంటి. ఇప్పుడు అంటే తిరుగుతున్నాం కానీ చిన్నప్పుడైతే ఎవరింటికి కూడా ఆడపిల్లల్ని పెళ్లిళ్ళకి పంపించడం అట్లాంటివి చేసేవాళ్ళం కాదు. దేవుడు నమ్ముకోకపోయినా అలాగ పిల్లల్ని పంపించేవాళ్ళు కాదు. నేను అలాగే పెరుగుతా వచ్చాను. కొంతకాలం పనికి వెళ్తా ఉంటే ఇప్పుడు పనికి వెళ్తా కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత నువ్వు పనికి వెళ్తావా బడికి వెళ్తావా అంటే నేను పనికి వెళ్తానని. అలాగే అమ్మ నాన్న వాళ్ళతోటి నాట్లకి వెళ్ళడము, కలుపులకి వెళ్ళడము, నురుపుళ్ళకి వెళ్ళడము, ఆ వ్యవసాయం అంతా వరి పొలం పంటలంతా అయిపోయిన తర్వాత మన ట్రాక్టర్ పనికి వెళ్ళడం, మరువులు తోలడం, ఇటుకలు తోలడం, ఇసుక్కి వెళ్ళడం, అన్ని పనులు నాన్న వాళ్ళతో చేసే షుగర్ ఫ్యాక్టరీలో పనికి కూడా వెళ్ళానమాట. ఇలాగా వెళ్తా ఉంటే ఒకసారి ఏమైనా గుడి లేదు బడి లేదు ఏం లేదు, ఇంకా ఏం లేదు, సంవత్సరానికి ఒక్కసారి అలాగే ఏదో నామకీ వస్తుగా అలాగే వెళ్ళేవాళ్ళం అనమాట. అయితే ఒకరోజు ఇప్పుడు మన బ్రదర్ ఉన్నారు కదా అన్న వాళ్ళు ఏం చేశారంటే అప్పుడే ఎబ్రోన్ సావాసానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే అన్న ఎంతకాలం ఉన్నా అక్క మీరు ఇలాగే ఉంటారు, ఎబ్రోన్ సావాసం బాగుంటది, అక్కడ క్రమం మంచిగా ఉంటది, వెళ్ళండి అని చెప్పేసి అంటే వెళ్తాంలే చిన్న అని అమ్మ అంది. అన్న తర్వాత నాకేమనిపించిందంటే అంటే ఎప్పటి నుంచో గుడికి వెళ్తే మంచిగా ఏదైనా చేస్తే మంచిగా చేయాలి కానీ పైపైన చేయకూడదు అనేది ఫస్ట్ నుంచి ఉంది కదా నాకు. ఆ పట్టుదల మీద ఆయన చెప్పినప్పుడు ఒక దగ్గరికి అప్పుడు చర్చి లేదు, ఒక రూమ్ లో ఒక ఇంట్లో పెడుతున్నారు. ఇంట్లో పెడతా ఉంటే స్టార్టింగ్ అనమాట. ఇంట్లో పెడతా ఉంటే అక్కడ ఒక 2 స్టాఫ్ నర్సులు ఉండేవాళ్ళు. వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చారు కానీ తెలుగు వచ్చు. వాళ్ళు ఏం చేశారంటే ఎబ్రోన్ సావాసమే వాళ్ళని బట్టి అక్కడ పరిచర్య స్టార్ట్ చేశారనమాట. పరిచర్య స్టార్ట్ చేస్తే ఇంకా అది ఒక రూమ్ ఉంటది, ఎందుకంటే కొంచెం ఇది 3 అంతలు ఒక భాగం, 2 అంతల్లో ఒక భాగం అనమాట. అంత రూమ్ లో పెడతా ఉండేవాళ్ళు. అయితే నన్ను తీసుకెళ్లి పరిచయం చేయించారు. ఈ సహవాసం అయితే బాగుంటది, వాళ్ళకి మంచిగా చెప్తారు, చక్కగా వెళ్ళండి మీరు కూడా బాగుంటారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నాకు అది పరిచయం చేస్తూ వచ్చారు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళిన అది ఫస్ట్ సారి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ రోజు ఖమ్మం నుంచి ఒక అంకుల్ వచ్చారు. అంకుల్ వచ్చి వాకి నాకు ఏం అర్థం కాలేదు, ఫస్ట్ కదా నాకేం తెలియలేదు. తెలియకుండా ఉండేసరికి
తర్వాత మళ్ళీ ఆ వారం వెళ్ళిపోయినాం. మళ్ళీ ఆదివారం చర్చికి వెళ్ళాను. మళ్ళీ ఆదివారం మిగతా వారాలన్నీ పనికి వెళ్ళేదాన్ని, ఆదివారం మాత్రం చర్చికి వెళ్ళేదాన్ని. ఆదివారం కూడా పొద్దున్నే చీకటితోనే లేచి ఇంట్లో నేను చేయవలసిన పనులన్నీ చేసి చర్చికి వెళ్ళేదాన్ని. మళ్ళీ నేను వచ్చిన దాకా నా పండగకి నేను వచ్చి మళ్ళీ పని చేసుకునేదాన్ని. ఇంటికాడ కూడా ఒక మాట కూడా అనిపించుకునేదాన్ని కాదు. అన్ని పనులు చేసి వెళ్ళేదాన్ని. అలాగే 2వ వారం కూడా వెళ్తే ఇంకప్పుడు దేవుని యొక్క వాక్యం వినాలని కొంచెం ఆశ పెరుగుతూ వచ్చింది. మంచిగా చెప్తున్నారు కానీ అప్పుడే అంత అర్థం కాలేదు. అలాగా ఆ వాక్యం విన్న తర్వాత దూరం నుంచి వచ్చేవాళ్ళు భోజనాలు పెట్టడము అప్పటి నుంచి ఉంది. ఆ చిన్న రూమ్ అయినా వచ్చేది కొద్ది మంది అయినా కూడా భోజన సహవాసం అనేది మానలేదు. వాళ్ళు పెడతా ఉండేవాళ్ళు. సరిగ్గా 5 రుద్దేదాన్ని ఖమ్మం నుంచి వచ్చేవాళ్ళని. అప్పటి నుంచే నేను కొత్తగా ఉన్నా కాబట్టి కొన్ని నాకు పనులు చెప్పలేదు. స్టార్టింగ్ గిన్నెలు కడగడం, ఓడవడం, చేపలు తీయడం ఇలాంటి కొన్ని చెప్పేవాడు. ఆ చెప్పిన పనులు చేసేదాన్ని. చేసిన తర్వాత ఇక అక్కడ ఆ రూమ్ లోనే కూర్చొని వచ్చిరం చదువు. అప్పుడైతే నాకు స్టార్టింగ్ లో నేను చదవడం 7th క్లాస్ చదివాను కానీ నాకు అసలు బైబిల్ చదవడం రాదు. ఏ పేపర్లు ఇతర ఏది కూడా చదవడం రాదు. చదవడం రాకపోయేసరికి ఇంకా నేను అలాగే వచ్చిరా అన్నట్టుగా బాగా బైబిల్ చదవాలని బైబిల్ ముందేసుకొని చదువుతున్నా కానీ నాకు అది ఏం అర్థమయ్యేది కాదు. పదాలు కూడా వచ్చేవి కావు. చాలా ఇబ్బంది పడేదాన్ని. నేను అప్పుడు నాకున్న ఆశను బట్టి అక్కడున్న స్టాఫ్ నర్స్ గారిని నాకు బైబిల్ చదివి వినిపించండి, బైబిల్లో కొంచెం కొన్ని విషయాలు నాకు తెలియచెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది కానీ నాకు అర్థం కావట్లేదు అని నా బాధ అంతా ఆమె చెప్పాను. నాకు ఏవో బాధలు లేవు, బైబిల్ చదవాలనే బాధ. ఆ బాధ చెప్తే ఆమె ఏం చేసింది, నేను బైబిల్ చదివించాలంటే ఏం చేయాలి, ఆమె ఇంట్లో పనులన్నీ చేయాలి. బట్టలు ఉతకాలి, గిన్నెలు కడగాలి, వాకిలు ఓడవాలి, మొత్తం చేయించుకునేదాన్ని. ఆ పనులన్నీ అయిపోయేసరికి ఆమె డ్యూటీ టైం అయ్యేది, వెళ్ళిపోయేది. నేను ఇంటికి వచ్చేసేదాన్ని. ఇదే సరిపోయింది. అదే సంవత్సరంలో భక్సింగ్ అంకులు చనిపోయారు. అయితే ఒక గొప్ప దైవజనుడు చనిపోయాడు అనే మాట నేను విన్న తర్వాత నాకు చాలా ఆశ పుట్టింది ఆయన చూడాలని. నేను ఎప్పటి నుంచో కష్టపడి డబ్బులు దాచుకొని, మా అమ్మల్ని కూడా అడగలేదు, నేను దాచుకున్న డబ్బులు పెట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళిపోతే ఆమె నేను తీసుకెళ్తాను అని చెప్పి ఎవరికి నన్ను ఇచ్చి పంపించకుండా ఆమె తీసుకెళ్లాలని చెప్పి ఆమె నన్ను చూడనివ్వకుండా వెళ్ళనివ్వకుండా చేసేసింది. వెళ్ళనివ్వకుండా అందరు వెళ్ళిపోయారు. ఇక భూస్థాపన కూడా అయిపోయింది. అంకుల్ నీకు కనబడ్డు, ఇప్పుడు పోయి మాత్రం సుఖమేముంది, వద్దులే మాని అంది. లేకపోతే ఆ గొప్ప దైవజనుని నేను చూడకుండా మిస్ అవ్వకపోదును. ఇప్పుడు చాలా బాధ అనిపించేది అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు. కాబట్టి ఒకరిని బట్టి మనం ఏంటి, ఒక ఆత్మీయమైన తండ్రిని మనము చూడకుండా కోల్పోవాల్సి వచ్చింది. మాటలు వింటమే కానీ, సాక్ష్యం వింటమే కానీ రియల్ గా అంతను చూడలేదని మనం. కాబట్టి అలాగా అంత బాధ. అంటే కొన్ని ఏంటంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోలేకపోతే కొన్ని నష్టపోతాం. అది ఇప్పుడు మనకు తెలుసు, అప్పుడు తెలియదు. అప్పుడు మనం చెప్పేవాళ్ళు కూడా ఉండరు. కాబట్టి అలాగ అయిపోతూ వచ్చింది. సరే అలాగా వారం చర్చికి ఇక ఆ రోజు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్క వారం కూడా, ఇప్పటికి చెప్తున్నా, ఒక్క వారం కూడా మిస్ అవ్వలేదు. ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వలేదు. ప్రతి ఆదివారం వెళ్తూనే ఉన్నా. వెళ్ళిన తర్వాత అట్లా ఒక 6-7 నెలలు వెళ్ళిన తర్వాత మందిరం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు రూమ్ లో పెట్టేవాళ్ళు. తర్వాత ఒక పక్కన రూమ్ తీసుకొని ఆ సందులో కొంచెం దూరంలో ప్లేస్ దొరికితే అక్కడ మందిరం కట్టడం స్టార్ట్ చేశారు. మందిరం కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్వరు కూడా వచ్చేవాళ్ళు కాదు అంత తొందరగా మందిరం దగ్గరికి. నేను మామూలుగా మన ఇంటి కొరకు మనం మామూలు పనులకు వెళ్తాం కదా, ఆ పనులకు వెళ్ళిన తర్వాత 2 రోజులు ఇంటి పని చేయడం, ఒక రోజు దేవుని మందిరం పని చేయడం. దేవుని మందిరం పని అంటే ఏంటి, రాళ్ళు ఉంటాయి కదా, పునాదులు వేస్తారు, సైజు రాళ్ళు. వాటికి వెళ్ళాను డాక్టర్తో పాటు. అంకుల్ వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు నేను వెళ్ళాను. అప్పుడు నాకు సిగ్గు అనిపించడం కానీ, ఈ పని చేస్తే ఎలాగని కానీ నేను అవన్నీ ఏం ఆలోచించలేదు. నేను పని చేయాలి, ఎవరి కోసం, దేవుని పని. అది దేవుని పని కాబట్టి ఆ పని చేయాలి అని చెప్పి రాళ్ళు మోయడానికి వెళ్ళేదాన్ని. తర్వాత ఉసిక్కి మరులు తోడడానికి, తర్వాత సిమెంట్ కలిపిస్తా ఉంటే వాళ్ళకి అందించడం, తర్వాత వాళ్ళకి భోజనాలు వండుతూ ఉంటే పరిచయ ప్లేట్లు అందించడం, అవన్నీ చేయడం. నా స్థాయికి తగ్గట్టు నేను ఆ పనులు చేసేదాన్ని అనమాట. అన్ని పనులు చేసి నేను ఎవరిని అడగలే, నేను ఈ పని చేయాలి, చేయొచ్చా చేయకూడదా అని. నేను మందిరానికి క్రమంగా వెళ్తున్నాను. అక్కడ పని కొరత కనబడుతుంది, నేను చేసేసాను అనమాట. అప్పుడు ఇక చేసిన తర్వాత ఇంకా నేను నా పనులు మళ్ళీ ఒక 2 రోజులు ఇంట్లో పనికి వెళ్ళేదాన్ని. మరి అమ్మ వాళ్ళకి మా నాన్న ఏం పని చేసేవాడు అంటే రిక్షా దొక్కేవాడు.
వ్యవసాయం ఉంది కానీ తాతయ్య వాళ్ళు చూసుకునేవాళ్ళు. మా నాన్న చేసే పని ఏంటంటే రిక్షా దొక్కుతారు. రిక్షా దొక్కి ఏ రోజుకి కావాల్సిందో ఆ రోజు సంపాదించుకొని వస్తాడు. ఆ రోజుకి సరిపడ బియ్యము, మాకు స్నాక్స్ అంటే బూందీ లేదంటే అరటిపళ్ళు గెల, ముగ్గురికి కావాలిగా. కోతులు ఉన్నాయి, కోతికి మాకు అన్ని సరిపడా ఒక గెల కడుక్కోతుంది అనమాట. అలాగా అంటే ఎప్పుడు కూడా దేనికి కొరత రానివ్వలేదు. స్టోర్ బియ్యం ఏ రోజు ఇంట్లో పెట్టలేదు. అంత కష్టపడి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు అనమాట. కాబట్టి అలాగ చూస్తున్నప్పుడు నేను కూడా ఇప్పుడు మరి చదువు మానేశాను కదా, ఇప్పుడు నేను పని చేసుకోవాలి. కాబట్టి నాన్నవాళ్ళతోటి పనికి వెళ్ళి ఒక 2 రోజులేమో ఇంట్లో పని, ఒక 2 రోజులు మందిరం పని, అలా చేస్తా వచ్చేదనమాట. చేస్తా వస్తాం మందిరం అయిపోయింది, మందిరం కట్టడం అయిపోయింది. తర్వాత అప్పుడు నాకు ఒక రోజు నా దేవుడు ఒక వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటంటే దుష్టుల చేతుల నుంచి నేను నిన్ను విడిపించేదను అనే మాటతో దేవుడు నాతో మాట్లాడాడు. ఇటు గమనించాలి, ఇర్మియా గ్రంథంలో ఉందన్నమాట. ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా 15వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఇర్మియా కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడు. నేను ఈ వాక్యం నాకు అర్థం కాక ఎంతమందిని అడిగానో. నేను వెళ్ళిన సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానం ఇది. 31st నైట్ వాగ్దానం ఇది. ఈ వాగ్దానము దుష్టుల చేతుల నుంచి విడిపిస్తానంటే నాకు ఎవరు దుష్టులు ఉన్నారు, నాకు దుష్టులు ఎవరున్నారు, దుష్టులు ఎవరు లేరు, నేను అందరితో బాగానే ఉంటానుగా అని అనుకునేదాన్ని. అయితే నాకు ఆ వాగ్దానం నెరవేర్పు ఎవరు చెప్పలేదు. అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు అడిగాను, ఎవరు చెప్పలేదు. తర్వాత ఖమ్మం నుంచి వచ్చేవాళ్ళు కొంచెం హడావుడిగా ఉండేవాళ్ళు. పరిచయం చూసుకొని భోజనం చేసి వాళ్ళు వెళ్ళిపోవడమే వాళ్ళకి సరిపోయేది. కాబట్టి నాకు అలాగా నేను ప్రార్థన చేసుకుంటాను, నాకు ఆ వాగ్దానం ఎట్లా నెరవేరుతుంది, నాకు దుష్టులు ఎవరు ఉన్నారు, దుష్టులు అంటే ఎవరు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని అనమాట. అయితే ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ సంవత్సరం నాకు ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నా నెక్స్ట్ ఆదివారం లోపు ఆ వారంలో అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళింది. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అన్నప్రెడ్డిపల్లి. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళింది. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే మా నాన్న ఏం చేశాడంటే ఆదివారం పొద్దున్న మటన్ తెచ్చుకున్నాడు. నేనేం చేశాను, దోసకాయ పచ్చడి అంటే ఇష్టమే నాన్నకి, చేయమన్నాడు, చేశాను. దోసకాయ పచ్చడి చేసి నా పనులన్నీ చేసుకొని గిన్నెలు కడిగి మంచం మీద అలా బోర్లు ఇచ్చేసి మంచిగా నా పని స్నానం చేసి నేను మందిరానికి రెడీ అయితే మటన్ తీసుకొచ్చి ఇది నాకు వండి పెట్టి వెళ్ళమన్నాడు చర్చికి వెళ్ళమంటే నేను అన్నాను, చర్చి టైం అయిపోయింది, నేను మళ్ళీ వచ్చిన తర్వాత నేను నీకు వండుతాను, ఇప్పుడైతే దోసకాయ చట్నీ చేశాను నాన్న తినమని చెప్పాను. తినమని చెప్తే నాకు అది వద్దు, నాకు కూర ఉండాలని చెప్పేసి అన్న తర్వాత సరే అన్నాడు. ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. తినే టైంలోకి మళ్ళీ వచ్చి వండొచ్చులే అని చెప్పేసి నేనేం చేశాను, దాన్ని ఒక పెద్ద డేక్ష చూసి దాంట్లో పెట్టి దాన్ని మూత పెట్టి దానిపైన ఎత్తు పెట్టి వచ్చాను. వస్తే అది మనసులు తీయడానికి అయితే సాధ్యమవుతుంది, ఏది పడేయడానికి సాధ్యం అవ్వదు. అలా చేసి వస్తే మా నాన్న ఫుల్ తాగేసి వచ్చి ఏం చేసేవాడు, ఆ లోపల ఉన్న మటన్ అంతా తీసి అలాగ చల్లేసి ఇంతలా ఒక కర్ర తీసుకొని చర్చి దగ్గరకు వచ్చాడు. అప్పుడు నేను బాప్తిసం తీసుకోలేదు. ఒక 7-8 నెలలు అవుతుంది అంతే నేను మందిరానికి వెళ్ళడం. అప్పటికి ఒక వారం మానలేదు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూగా వెళ్తున్నా. మందిరం పరిచయం కూడా మంచిగా చేస్తున్నా. కాబట్టి అలాగే ఎప్పుడైతే నేను నమ్మకంగా ఉంటున్నానో నాకు దుష్టుడు అంటే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నకి మేమంటే కూడా చాలా ఇష్టం. ఏ రోజు కూడా ఒకళ్ళ ఇంటికి వెళ్ళనివ్వలేదు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా అడిగినామని తెలిస్తే కనుక ఒప్పుకునేవాడు కాదు. ఈ సందర్భాన్ని బట్టి చెప్తాను. ఒక రోజు మా తమ్ముడు మా చెల్లి నేను ఆదివారం రోజు ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉంటాయి చూసారా, ఆ టీవీలో ఆదివారం సాయంకాలం సినిమా వస్తుంది. ఆ సినిమా కోసము మేము ముగ్గురు కలిసి వెళ్ళేవాళ్ళం. వెళ్తే మేము వరండాలో కూర్చుంటే అందరితో పాటు ఆ టీవీ ఉన్న ఇంటి ఓనర్స్ ఏం చేశారంటే మేము ముగ్గురం అక్కడ కూర్చుని మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు మేము ఉండగానే టీవీ బంద్ చేశారన్నమాట, వెళ్ళిపోమని. బంద్ చేసేసరికి ఈ విషయం మా నాన్నకి తెలిసి
తెల్లారిపాటికి టీవీ ఇంట్లో తీసుకొచ్చిండు. వృక్ష తోలుకునే వ్యక్తికి టీవీ కొనే అన్ని డబ్బులు ఉంటాయా? ఉండవు కదా. కానీ ఏ విధం చేతనైనా కూడా పిల్లలకి లోటు రావద్దు, ఒకరితో మాట అనిపించకూడదు అని చెప్పేసి తెల్లారి పొద్దున కల్లా బ్లాక్ అండ్ వైట్ టీవీ తెచ్చి ఇంట్లో పెట్టిండు. కానీ ఇప్పుడు లేవులే మా ఇంట్లో టీవీలు. అప్పుడు మా నాన్న తెచ్చాడనమాట. అంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, మా పిల్లల్ని ఎక్కడికి పంపకూడదు, ఎవరు ఏమనకూడదని చెప్పి అలా అంత ప్రేమతో చూసుకున్నటువంటి నాన్న. అయితే ఆయనే ఇప్పుడు నాకు వ్యతిరేకైపోతున్నాడు. అంత బాగా ప్రేమించే వ్యక్తి వ్యతిరేక అవుతాడని ఎవరన్నా అనుకుంటారా? అనుకోరు కదా. కాబట్టి నాకు దుష్టుల చేతుల నుంచి నేను నిన్ను విడిపించేదను అని చెప్పి వచ్చిన వాగ్దానము అది నాకు నెరవేర్పు అర్థం కాలేదు. కానీ తర్వాత నాన్న ఏం చేశాడంటే ఇంకా ఆ పని చేసేసి ఇంకా చర్చి దగ్గరకు వచ్చాడు. నేను మంచిగా ఎదుర కూర్చున్నా మూడో లైన్లో కూర్చొని వాక్యం అంటున్నా. అక్కడ బయట ఉండేమో మా నాన్న అక్కడ ఉన్న సేవకుడిని తిడతాడు, ఇక్కడ వాక్యం చెప్పి ఆయన తిడతాడు. నన్ను తిట్టట్లే, నన్నేమనట్లేదు, కానీ ఎలా కూర్చున్నా అక్కడ ఉన్న సేవకుడిని, వాక్యం చెప్పే సేవకుడిని అందరినీ తిడతాడు, బాగా బూతులు తిడతాడంట. నాకు అవి ఏ వినిపించట్లేదు. పక్కన లాస్ట్ను కూర్చొని నాకు ఒక అక్క వచ్చి, మేరీ మీ నాన్న ఎవరు తిడతాడు, నాన్న బాగా తాగి వచ్చిండు, అందరిని తిడతాడు, నువ్వు వెళ్ళమ్మా అంటే అప్పటికి అంటే 3 వర్తమానాలు ఉంటాయి అనమాట. 3 వర్తమానాల్లో చివరి వర్తమానం హెచ్చరిక వర్తమానం. ఆ హెచ్చరిక వర్తమానం అయిపోతే కానుక బల్ల పంచడం అవన్నీ అయిపోయినాయి. కానీ అప్పుడు నేను బాప్తిసం తీసుకోలేదు కాబట్టి నేను తీసుకోలేదు. కానుక వేయాలి కదా, దానికోసం ఉండాలిగా మరి వర్తమానం అయిపోయిందాక అని నేను అలా చూస్తా ఉంటే ఇంకా ఇలా చెప్పేసరికి నేను గబగబ లేచి వచ్చి కానుకేసి వెళ్తాను. అప్పుడు ఒక ఆమెకి అక్కకు బాగలేక ఆంటీ గారికి ఏం చేసింది, లేటుగా వస్తుంది, చివరి ప్రార్థన చేయించుకొని వెళ్దామని వస్తా ఉందన్నమాట. వస్తా ఉంటే నేను ముందు మా నాన్న వెనక కర్ర పట్టుకొని వెళ్తా ఉంటే ఆమె ఏం చేసింది, మా నాన్న పేరు కూడా ఇమ్మాన్యుయలే, మా బ్రదర్ పేరు కూడా ఇమ్మాన్యుయలే. కాబట్టి ఆయన ఏం చేశారు, ఏందయ్యా పాపను అలా తీసుకెళ్తున్నావు, ఎక్కడికైనా సినిమాకి వెళ్ళిందా లేకపోతే ఎక్కడ తిరగడానికి వెళ్ళిందా, మందిరానికే కదా వెళ్ళింది, ఎందుకు కర్ర పట్టుకొని అలాగే ఎదుగుతున్నావు అని అంటే, నీకు తెలియదమ్మా నువ్వు ఆగు అని చెప్పి ఆమె అన్నాడు. అన్న తర్వాత ఆమె అడిగినందుకు ఇంకా ఆయన కోపం వచ్చి ఆ కర్రతో నన్ను కొట్టాడు. కొట్టేసరికి వెనక పెట్టుకున్న క్లిప్పు పగిలిపోయి వెనక పుచ్చుకొని బ్లడ్ వస్తుంది. వేసుకున్న ఫ్రాక్ అంతా తడుస్తా ఉంటే ఇంక నేను ముందు వెళ్తా ఉన్నా, మా నాన్న వెనక్కి వస్తా ఉండు. అలాగా అందరు చూస్తున్నారు. రోడ్డు మీద వెళ్తా ఉంటే మెయిన్ రోడ్ ఎక్కి మళ్ళీ గొంతులోకి వెళ్ళాలన్నమాట మా ఇంటికి వెళ్ళాలంటే. అలా ఒక 1/2 కిలోమీటర్ 1/4 కిలోమీటర్ ఉంటుంది. అదంతా నడుచుకుంటే వెళ్తా ఉంటే గేదుకుంటూ వస్తా ఉన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసిండు, ఆ గిన్నెలు ఉద్దేశి బోర్లు ఇచ్చేసి వచ్చాను కదా మంచం, ఆ మంచం మీద నన్ను ఇంటికి వెళ్ళంలోనే ఏం చేశాడు, నా చెయ్యి పట్టుకొని బాగా తిప్పేసి మంచంలో వేసి కొట్టాడు. బాగా కొట్టేసిన తర్వాత అది కొట్టి మళ్ళీ ఏం చేశాడు, నువ్వు ఎన్ని చెప్పినా వినట్లేదు, అసలు ఎప్పుడు చెప్పలేదు నన్ను వెళ్ళొద్దని కానీ నన్ను ఆటంకపరచడం కానీ అసలు ఎప్పుడు చేయలేదు. ఆ సమయంలో మరి ఎందుకు అలా చేశాడో నాకు అర్థం కాలేదు. అయితే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అని చెప్పేసి నా చేతిలో ఉన్న బైబిల్ తీసుకొని ఏం చేసిండో మొత్తం చింపేశాడు. బైబిల్ అంతా చింపేసి మొక్కలు మనం అతికించుకోవడానికి ఉండదు అనమాట, అతికించుకోవడానికి లేకుండా ఉన్నంత చించేశాడు. చించేసిన తర్వాత ఇక అప్పుడు నేను తర్వాత ఏమైంది, నన్ను కొట్టినందుకు నాకు బాధ అనిపించట్లేదు, నా బైబిల్ చించేసిండని బాధ ఎత్తాను, చాలా బాధ అనిపించింది. తర్వాత సీఎం గీతాలు తీసుకెళ్ళి నాకు ఒక పెట్టి ఉండేది, నాకు విలువైన వస్తువులన్నీ ఆ ట్రంక్ పెట్టని అది వదులుతుంది కదా నేనొక పెట్టి అందులో దాచుకున్నాను. దీన్ని కూడా సీఎం గీతాలను కూడా దాంట్లో పెట్టుకున్నా. తర్వాత మా చెల్లి మా తమ్ముడు ఉన్నారు, వాళ్ళు చూశారనమాట. ఇదంతా చూసి తెల్లారి పొద్దున్నే అమ్మ వచ్చిన తర్వాత ఇంకా నైట్ అమ్మకే మొత్తం చెప్పేశారు, అమ్మ అక్కను కొట్టిండు నాన్న. అమ్మ నమ్మట్లేదు, అక్కను కొట్టిండంటే ఎప్పుడు ఏమనడు కదా, ఆ రోజు కొట్టాడు అని అంటే వాళ్ళు నమ్మట్లేదు. సరే నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం, అక్కను బాగా కొట్టాడు, బైబిల్ చించేశాడు, చర్చి కాడ నుంచి కొట్టుకుంటూ వచ్చాడు అని చెప్పేసి అని అన్న తర్వాత తెల్లారి పొద్దున్న నాన్న అడిగితే నాకు తెలియక చేశాను, నాకు తెలీదు అని చెప్పేసి అన్నాడు అనమాట ఆ మాట. కాబట్టి నాకు అప్పుడు ఆ వాగ్దానం విలువ అర్థమైంది, దుష్టుల చేతుల నుంచి నేను ఆ తర్వాత మందిరానికి వెళ్ళడానికి ఎప్పుడూ ఆటంకపరచలేదు.
మందిరానికి వెళ్ళడానికి ఆటంకపరచలేదు, బాప్తిసం తీసుకునేటప్పుడు ఆటంకపరచలేదు, పెళ్లి విషయంలో ఆటంకపరచలేదు, అసలు ఎప్పుడు ఇంకా ఆటంకం లేదు. నాకు ఎలా ఇష్టమైతే అలాగే చేశారు. ఎప్పుడు కూడా ఇది వద్దు అది వద్దు అని ఎప్పుడు చెప్పలేదు. ఇక అదొక్క సందర్భమే తప్ప మా అమ్మ ఎప్పుడన్నా నన్ను కొట్టడానికి మామూలుగా నోరు జారడం కానీ కొట్టడం కానీ అలా చేస్తే, ఒకసారి ఏమైందంటే దర్వాజా ఇలా ఉంటుంది కదా, ఆ దర్వాజా దగ్గర కూర్చోన్నాను నేను, నాన్న, అమ్మ. కూర్చోన్న తర్వాత అమ్మ నన్ను ఒక బూతు మాట అన్నది. బూతు మాట అనేసరికి నాన్న ఇత్తడి చెంబు, రాగి చెంబు ఎంత బరువు ఉంటుంది, ఆ చెంబు తీసుకొని అమ్మ నెత్తే బాలేదు. ఎందుకు నువ్వు ఆ మాట అన్నాను అంటే ఎప్పుడు కూడా ఏమి అనడు, అలాంటి పరిస్థితి అనమాట. కాబట్టి అమ్మ కూడా ఎప్పుడు మమ్మల్ని ఏమి అందనమాట. అలాగా జరుగుతూ వచ్చిన తర్వాత అయితే నాకు అప్పటి నుంచి ఇంకా నాకు ఎప్పుడు అడ్డు చెప్పలేదు. ఇంకోసారి నేను వారం అలాగే మందిరానికి వెళ్తా ఉంటే ఇంకా సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత బాప్తిసం తీసుకోమని చెప్తున్నారనమాట. ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు నుంచి ఆనకాలం అవుతుంది కదమ్మా, మందిరానికి రాబట్టి నమ్మకంగా ఉంటున్నావు, ప్రతి వారం వస్తున్నావు, మందిరంలో అన్ని పనులు చేస్తున్నావు, ఇంతకంటే ఇంకేం కావాలి, నువ్వు బాప్తిసం తీసుకోనంటే అప్పుడు నేను నా అంకుల్ ప్రార్థన చేయండి, దేవుడు నాకు వాగ్దాన రూపం కానీ లేకపోతే వాక్యం చెప్పే దేవుని సేవకుల ద్వారా కానీ నాతో దేవుడు మాట్లాడితే కంపల్సరీగా నేను తీసుకుంటానని చెప్పేసి వాళ్ళకి ఆ మాట చెప్పాను అనమాట. ఆ నెక్స్ట్ వారము ఒక పెద్ద అంకుల్, బాగా సీనియర్ అంకుల్ వచ్చి, దేవుడు శిలువ కార్యం, ఆయన మన కోసం ఈ లోకంలోకి ఎట్లా వచ్చాడు, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి, ఆయన శిలువలో నేను మీకు వాక్యాలు చూపించాను, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి నేను విషయాలు చెప్తాను, ఆయన మీకు జ్ఞాపకం పెట్టుకోండి. అయితే శిలువలో మరణించినటువంటి ఆ యొక్క దృశ్యాన్ని ఆయన వివరిస్తా ఉన్నాడు అనమాట. యేసు ప్రభు శిలువలో ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఆయన మరణించవలసినటువంటి కారణం ఏంటి అని చెప్పేసి, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన వంచకుడు అన్నారు, ఆయన ఎన్నో అవమానాలు కలిగే మాటలు మాట్లాడారు, ఆయన గుద్దారు, ఆయన చేతికి అందించారు. ఈ శిలువ కార్యం అంతా కూడా వివరించుకుంటా చెప్తూ వచ్చినప్పుడు ఆ రోజు నాతో దేవుడు ఆ వాక్యం ద్వారా అంటే ఆ శిలువ కార్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు అనమాట. యేసు ప్రభు నా కోసం నిజంగా ఎంత కార్యం చేశాడా, నా కోసం ఆయన మరణించిన రీతి చూస్తే నిజంగా నేను నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, నేను యేసు ప్రభు కొరకు జీవించాలి అనే పట్టుదల నాకు వచ్చిందనమాట. వచ్చినప్పుడు యేసు ప్రభు నిజంగా ఏ పాపం చేయకపోయినా వంచకుడు అన్నారు. ఆయన ఎన్నో అవమానాలు పరుస్తూ వచ్చాడు, ఆయన పిడుగుద్దులు గుద్దుతూ వచ్చారు. కాబట్టి ఇట్లాంటి భయంకరమైనటువంటి అవమానాలు దేవుడు పొందుతూ వచ్చాడు. కాబట్టి దేవుని కొరకు నేను నా జీవితాన్ని నేను ఎందుకు సమర్పించుకోకూడదు, నేను దేవుని కొరకు ఎందుకు నేను బాప్తిసం తీసుకొని ఒక దేవుని కొరకు నిశ్చయింపబడకూడదు అని చెప్పేసి ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను అనమాట. ఆ రోజు నేను తీర్మానం చేసుకున్న తర్వాత ఒక వాగ్దానం అడిగాను. ఒక వాగ్దానం అడిగితే ఆ వాగ్దానం ఏంటంటే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పి. తర్వాత ఇంకొక వాగ్దానం, బాప్తిసం గురించి వచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే 1 యోహాను 1:9. కాబట్టి నా పాపాలు నేను ఒప్పుకున్నప్పుడు, ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు నా పాపాలు క్షమింపబడితే నేను నిశ్చిత నాకు కలిగిన తర్వాత అప్పుడు ఆ ఊర్లో కాకుండా కల్లూరులో కాకుండా ఐన్నపాలెం అని చంద్రగొండ పక్కన ఉంటది ఒక బ్రాంచ్, కొత్తగూడెం బ్రాంచ్, అక్కడ బాప్తిసాలు ఇస్తున్నానంటే అక్కడికి వెళ్ళి నేను బాప్తిసం తీసుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అప్పుడు నాకు ఆభరణాలు అన్నీ ఉన్నాయి, చెవులీలు ఉన్నాయి, ముక్కులకి ఉన్నాయి, పట్టీలు, అప్పటికే 4 రోజులు ఉంగరాలు చేయించాడు, అన్నీ ఉన్నాయి. అవన్నీ ఉంటే నేను ఆ రోజు నైట్ స్నానం చేసి వచ్చిన తర్వాత అద్దంలో చూసుకుంటే నా ముఖం అంత వికారంగా అనిపించింది. నా ముఖం ఎందుకు అంత వికారంగా అనిపించింది, ఎప్పుడు నాకు అట్లా అనిపించలేదు అని చెప్పేసి నేను అలాగా సందేహంగా వస్తే అక్కడున్న సేవకుడు ఏం అడిగాడంటే, ఎందుకమ్మా నువ్వు ఎందుకో కలవరంగా అనిపిస్తున్నావు, అంటే సంతోషంగా లేవు, నువ్వు స్వచ్ఛందంగా బాప్తిసం తీసుకోవడానికి వచ్చావా లేకపోతే ఇంకేమో నీకు అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగిన తర్వాత నేను ఆ అంకుల్కి అన్నకి ఏం చెప్పలేదు. అన్నకి ఏం చెప్పకపోయేసరికి అక్క దగ్గరకు వచ్చి అక్కకి చెప్పాను అనమాట, సేవకురాలు అక్కకి. అక్క, నా ముఖం ఎందుకు వికారంగా అనిపిస్తుంది, నాకు మంచిగా అనిపించట్లేదు, ఏందో నాకు కొరతగా అనిపిస్తుంది, అంటే కొరత అంటే నాకు కలవరంగా అనిపిస్తుంది అని చెప్పానంటే, దేవుడు వాగ్దానం ఏమన్నా ఉందా అని అంటే, బాప్తిసం విషయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే వాగ్దానం ఇచ్చాడు అని నువ్వు ఏ విధం చేత నువ్వు తీర్మానం చేసుకున్నావు అని
అడిగితే నాకు ఇట్లా పలానా అంకులు సిలువలో జరిగిన కార్యాన్ని యేసు ప్రభు ఎలాగా ఎందుకు వచ్చాడు, ఏ రకంగా వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు అని చెప్పేసి ఈ మాట సిలువలో చేసిన కార్యాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడాను. నేను తీర్మానం చేసుకున్నా. ఒక వాగ్దానం అడిగాను, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చిన దాన్ని బట్టి నేను నిశ్చయించుకున్నా అని చెప్పేశాను. అన్న తర్వాత ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో నుంచి చదవమని చెప్పాడు. ఆ వచనాలు తీసి చదవమన్నా. అంటే ఒక క్రైస్తవురాలకి ఉండవలసినటువంటి లక్షణాలు. నువ్వు క్రైస్తవురాలుగా అవ్వాలనుకుంటున్నావు, దేవుని బిడ్డగా మారాలనుకుంటున్నావు. నువ్వు మారాలనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆయన కార్యాన్ని చూపించాడు. శిలువ మరణం నీ కోసం ఎంత త్యాగం చేశాడో అది నువ్వు తెలుసుకున్నావు, అడిగినావు, నీకు చూపించాడు. మరి దేవుడు నువ్వు ఒక బిడ్డగా మారాలంటే నీకు కొన్ని అర్హతలు ఉండాలి అని చెప్పేసి అన్నాడు. ఆ అర్హతలు ఏంటి అని అంటే తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాము. నేను స్పీడ్గా చదువుతాను, ఓకేనా? మరియు స్త్రీలను అనుకోయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలుగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి పూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఒకటి గమనించండి మీరు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనం దేవునితో ఆనుకొని ఉన్నప్పుడు ఒక తండ్రి గాని, ఒక తల్లి గాని, ఒక భర్త గాని, ఒక పిల్లలు గాని ఎవరితో సంబంధం లేదు. ఇది మన వ్యక్తిగత జీవితం. దేవునితో మనకి ఉండే సంబంధం మాత్రమే, ఇంకెవరితో సంబంధం లేదు ఇది. కాబట్టి ఈ వాక్యము దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆమె సేవకురాలు నాతో చెప్పింది ఎలాగని, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఉండాలనుకుంటున్నావు, కానీ దేవుడు నువ్వెలా ఉండాలో దేవుడు ఇంకా చూపిస్తున్నాడు. ఒకసారి నువ్వు అది చదువుకో, దేవుడు నీకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి అప్పుడు నీకున్న కలవరం పోతే ఓకే అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత నేను ఆ వాక్యం చదువుకున్నాను. ఆ వాక్యం చదువుకున్న తర్వాత నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజున మాట్లాడి, ఇప్పుడు దేవుని బిడ్డగా చేయబడాలంటే దేవుని బిడ్డ చేయబడడానికి దేవుడు ఎంత రక్తంగా వచ్చాడు? ఆయన కోసం ఏమన్నా ఉంచుకున్నాడా? ఏం ఉంచుకోలేదు. చివరి బొట్టు వరకు కూడా కార్చాడు. తండ్రి కొరకు ఉంచుకున్నాడా? అక్క చెల్లెల కోసం ఉంచుకున్నాడా? తన కోసం అంటూ ఏమైనా ఉంచుకున్నాడా? ఏం ఉంచుకోలేదు, మొత్తంగా వచ్చాడు. మరి నేను ఎందుకు ఉంచుకోవాలి? దేవుడు నన్ను ఎట్లా పుట్టించాడు? నేను అలాగే ఉండాలి కదా. కాబట్టి నేను అప్పుడు ఏం చేశానంటే, నిజంగా నా అతిక్రమం అంటే నాకు అప్పటి వరకు తెలియదు, ఆ విషయం నాకు అప్పటి వరకు తెలియక నేను అలాగా ఉంటూ వచ్చాను. ఇక ఏ క్షణం అయితే దేవుడు నాతో ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడో, ఇక అప్పుడు చెవులీలు ఇవన్నీ కూడా ఉంగరాలు, ముక్కు పొడకలు మొత్తం అన్ని, చెయ్యిలు, పట్టీలు మొత్తం తీసి అన్ని పెట్టి అమ్మకిచ్చాను. అమ్మకిచ్చిన తర్వాత ఇక అమ్మేమంటుంది, అప్పుడు నేను నాకున్న కలవరం పోయింది. అప్పటిదాకున్న నా వికారము, కలవరము అంతా అవి తీసిన తర్వాత నాకు నెమ్మది వచ్చింది. నెమ్మది వచ్చిన తర్వాత ఇక అప్పుడు అవన్నీ తీసేసి నేను మా అమ్మకి ఇచ్చిన. మా అమ్మ గజ వణుకుతుంది. ఎందుకు? ఇంటికి వెళ్తే ఏమంటాడో నాన్న అని. అయితే నేను అన్నా, మంచితనంగా తీసి దగ్గర పెట్టుకుంటేనేమో పెట్టుకోండి, లేదంటే కానుక బాక్స్లో వేసేస్తానని చెప్పాను. కానుక బాక్స్లో వేసేస్తాను అని చెప్పేసి అన్న తర్వాత ఇంకేం మాట్లాడలేదు అమ్మ. మాట్లాడుకోకుండా ఉండేసరికి నాతో దేవుడు మాట్లాడాడు. నేను దేవుని మాట వినాలా, నాన్న మాట వినాలా? నాన్న మాట కూడా వినాలా, కానీ ఇది మంచి పని. చెడ్డ పని అయితే నేను నాన్న మాట వినాలి, నేను చెప్పాలి. ఇది చెడ్డ పని కాదు కదా, నాకు నిశ్చయత కలిగింది. ఇంకా నేను ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు కాబట్టి నేనేం చేశాను, సామాన్లన్నీ తీసేసి బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. మా నాన్న ఏమీ అనలేదు, ఏమనలేదు, నాకు ప్రశాంతం. ఇక అప్పటి నుంచి ఇక నేను దేవుని మందిరానికి చక్కగా ఏ బాధ లేకుండా చక్కగా వెళ్ళిపోయేదాన్ని, క్రమక్రమంగా వెళ్ళేదాన్ని. అయితే ఒక వారం మాత్రం నేను రొట్టె తీసుకోలేదు. రొట్టె తీసుకోకపోయేసరికి
సేవకుడు అన్న నన్ను అడిగాడు. అంటే సేవకులు గమనిస్తూ ఉంటారు కదా, రొట్టె తీసుకుంటారు, ఎవరెవరు రక్షింపబడ్డారు, ఎవరెవరు రొట్టె తీసుకుంటున్నారు తీసుకోవట్లేదు అనేది గమనిస్తూ ఉంటారు కదా. నేను తీసుకోవట్లేదు, 2-3 వారాలు తీసుకోలేదు బాప్తిసం తీసుకున్న తర్వాత. ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే నాకు ఆరాధన చేయడం రావట్లే. ఆరాధన ఎట్లా చేయాలో నాకు అర్థం, అంటే చేస్తున్నా, అందులో ప్రార్థన కూడా మిక్సింగ్ అవుతుంది. మిక్సింగ్ అవుతుంటే నన్ను చాలాసార్లు చెప్పారు, ప్రార్థన చేస్తున్నావు అలా చేయకూడదు, నీకు ఆరాధన తెలియట్లేదు అని చెప్పేసి అని అన్న తర్వాత అప్పుడు నేను బాగా ప్రార్థన చేశాను. ఒక రోజంతా ఏం తినకుండా నేను ప్రార్థన చేసి దేవుడిని అడిగితే అప్పుడు దేవుడు నాకు ఆరాధన చేయడం ఎలాగో నేను అర్థమయ్యేలాగా బోధించిన తర్వాత అప్పుడు నేను మనస్ఫూర్తిగా ఆరాధన చేసి అప్పుడు రొట్టె తీసుకున్నాను. రొట్టె ఆ దినం నుంచి ఈ దినం వరకు ఎప్పుడు కూడా రొట్టె మానడం అనేది అది లేదు. దేవుని కృపను బట్టి దేవుడు ఈనాటి వరకు మంచి ప్రతి వారం కూడా చక్కగా దేవుని సన్నిధిలో ఉండే ఆరోగ్యాన్ని నాకు ఇచ్చారు. తర్వాత ఇంకా అలా కొంతకాలం వెళ్ళిన తర్వాత ఇంకా నేను మందిరానికి వెళ్తాం, ఇంటి దగ్గర పనులు, ఇంకా అలాగా నా పనులు నేను చేస్తూ ఉంటే ఒక రోజున చెల్లికి ఇంట్లో ఉన్న వాళ్ళు, నాకు తప్ప అందరికీ జ్వరమే, అందరికీ ఆరోగ్యం బాగాలేదు. నేను వెళ్ళి పనికి వెళ్ళి తెస్తేనే డబ్బులు ఇంట్లో, లేకపోతే లేదు. అలా వెళ్తే ట్రాక్టర్ పనికి ఇటుకలు తోలుతారు కదా, ఇటుకలో వేడి పొగలు వస్తూ ఉంటాయి ఇటుకలు కాలిన తర్వాత. ఆ ఇటుకని లోడ్ చేయాలి. ఎన్ని లోడ్లు చేయాలి? 5 లోడ్లు చేయాలి. 5 లోడ్లు అంటే మాటలేనా? చేయాలి. ఎట్లా చేయాలి? మళ్ళీ పైనుండి ఇలా ఇసిరేస్తా ఉంటాడు, చూడడం మనకి వెళ్ళి ఇలా ఇసిరేస్తూనే ఉంటారు. ఇంకా ఇలా ఇసిరేస్తా ఉంటే దాన్ని లోడ్ చేయాలి. ఆ పని చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఇక చేతులన్నీ కాలిపోయి బొగ్గలు వచ్చి, అయినా కూడా ఏంటి ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఎవ్వరికి బాగాలేదు. అది వెళ్తేనే ఇంట్లో ఏమైనా వాళ్ళకి తేవడానికి కానీ ఏదైనా కష్టాలు అలాంటివి కొన్ని వచ్చినాయి. సరే అదంతా అయిపోయింది. దేవుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు అన్ని ఓర్పు ఇచ్చాడు, మంచి ఓర్పునిచ్చాడు. అని చేస్తూ ఉంటే ఇంకా ఏమైంది, ఈ మన బ్రదర్ వాళ్ళు సేవకుడిని నెంబర్ పెట్టుకొని నాకు తెలియకుండా మందిరం దగ్గరికి వెళ్ళి పలానా అమ్మాయి సాక్ష్యం ఏంటి, మేము ఆ అమ్మాయిని పలానా అబ్బాయికి చేయాలనుకుంటున్నామని చెప్పేసి అడిగారనమాట. ఆయన ఆ విషయం నాకు తెలియదు, నాకు తెలియకుండానే మందిరం దగ్గరికి వెళ్ళిపోయి అడిగారు పలానా అమ్మాయి విషయం ఎలాగా అంటే, ఆ అమ్మాయి విషయంలో అయితే ఏం చెప్పనవసరం లేదు అని చెప్పారు. ఈ విషయం తర్వాత సేవకుడు అని నాకు చెప్పాడు. ఎంత అంటే మనం అప్పుడప్పుడు అనుకుంటా ఉంటారు అన్నమాట పిల్లల దగ్గర, దొంగతనంగా వెళ్ళి నా గురించి కనుక్కుంటాడు చిన్న తల్లి అని అంటే దాని విషయంలో ఏడిపిస్తూ ఉంటారు అనమాట బ్రదర్ని. కాబట్టి ఒక అమ్మాయి రక్షింపబడి దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల కంటే ముఖ్యంగా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అలాగే అడిగారు నా జీవితంలో కూడా. అడిగితే నా విషయంలో అన్ని కూడా వాళ్ళకి పర్ఫెక్ట్ అని చెప్పారు, అన్ని బాగుంటది అమ్మాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 వారం కూడా మానలేదు. మన పని అన్నా మందిరం పరిచర్య అన్నా ఏదైనా మంచిగా చేస్తుంది అమ్మాయి, సిగ్గు అనుకోదు, చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్న తర్వాత అప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారనమాట. ముందుకు వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ తమ్ముడు పిన్ని కొడుకు అనమాట, సొంతమే. అలాగా పెళ్లి విషయంలో కూడా నాకప్పుడు ఎన్ని సంవత్సరాలు? 14-15 సంవత్సరాలు. చిన్న వయసులోనే నేను దేవుణ్ణి నమ్ముకున్నా. చిన్న వయసులోనే నేను దేవుల్లో బాగా ఎదుగుతూ వచ్చాను. చిన్న వయసులోనే పెళ్లి కూడా జరుగుతుంది. పెళ్లి విషయంలో కూడా ఏంటి, ఒక అంకుల్ వచ్చి నన్ను ఏమడిగారంటే, పెళ్లి చూపులకి అందరికి ఎట్లా జరిగింది పెళ్లి చూపులు చెప్పండి, మీ అందరికి పెళ్లిళ్ళు అయినాయి కదా, పెళ్లి చూపులు ఎలా జరుగుతుంది చెప్పండి. నా పెళ్లి చూపులు నేను చెప్తాను. ఒక సేవకుడు చేసుకునే వ్యక్తి, ఇంకొక అంకులు, అమ్మ లేదు నాన్న లేడు, ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. వచ్చేసి హృదయ శుద్ధి గల వారు ఎవరమ్మా అని అడిగారు. హృదయ శుద్ధి గల వారు ఎవరు అని అడిగారు. ఏం చేస్తారు వాళ్ళు అని అడిగారు. అడిగితే నేను హృదయ శుద్ధి గల వారు ధన్యులని చెప్పాను. నేను దేవుడిని చూస్తారని చెప్పాను. చెప్పేసరికి షాబాస్ చెప్పినా అన్నారు, వెళ్ళిపోయారు. ఇదంతే, అదే పెళ్లి చూపులు. కాబట్టి అలాగా ఆ మాట ద్వారా ఆ మాట అడిగారు సేవకులు, అడిగేసి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మాట్లాడేసి పలానా సంబంధం మంచిది, ఎబ్రోను సహవాసం, దేవుని నమ్ముకున్నారు కాబట్టి చేయాలని చెప్పేసి అన్నారు. నేను సేవకులకి వీళ్ళందరికీ చెప్పిన తర్వాత
వాళ్ళు కూడా నాకు కొంచెం వాక్యం చెప్పేసి నన్ను బలపరిచి తర్వాత ఏం చేశారు, ఇది సమాధానమేమో చేసుకోమని చెప్పేసి సేవకులు చెప్పిన తర్వాత అప్పుడు నేనేం చేశాను, తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళు అడిగారు అనమాట. అబ్బాయిని మమ్మల్ని కూర్చోబెట్టి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నేను ఎక్కటే మాట ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పేసి అని అన్నారు. ఆ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, అందుకే నేను దేవుని స్తుతిస్తున్నాను ఈ విషయంలో అని చెప్పేసి అన్న ఒక్కటే మాట. ఇంక నేనేం చెప్పలేదు. చెప్పబోయేసరికి ఈ అమ్మాయి భయం వేసి ఆ మాట చెప్పినట్టుంది అని అనుకున్నారు. అనుకొని నాతో ఏం మాట్లాడలేదు వాళ్ళు. తర్వాత సేవకులు, మా తరపున సేవకులు చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా అప్పుడు బ్రదర్ని అడగాల్సిన అడిగేసి ఇంక ముందుకు కానిచ్చాను. తర్వాత ఆ పెళ్లి విషయం కాడికి వచ్చిన తర్వాత మా మేనత్త అంటే నేను అప్పుడు పెళ్లి ప్రదానం చేయడానికి సేవకులు అంటే ఆ టైంలో ఒక తోరణం కట్టలేదు, తోరణం లేదు, వాయిద్యాలు లేవు, నలుగులు లేవు, ఏమి లేవు. ఎందుకంటే నేను రక్షింపబడాను కదా. ఎవరు ఎలాగో చెప్పి మా నాన్న అయితే ఒక్క మాట కూడా అనలే, నువ్వు తోరణం కట్టించాలి. ఎవరైనా ఒప్పుకుంటారు అలాగా? ఎవరు ఒప్పుకోరు కదా. రక్షింపబడింది నువ్వు, మేము చేయాల్సిన కార్యక్రమం మా మర్యాద చొప్పున మేము చేయాలి కదమ్మా అంటారు ఎవరైనా. కానీ మా నాన్న అసలు ఏమీ అనలేదు. అనుకుంటే ఏం చేశాడు, నేను మామూలుగా లంగా జాకెట్లు వేసుకునేది, లంగా జాకెట్ల మీదనే ఉన్నాను. అందరూ చుట్టాలు వస్తున్నారు, ఇంకోసేపు అయితే ప్రధాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. పెళ్లి కూతురు ఎవరైనా అడుగుతున్నారు, వచ్చిన చుట్టాలు అందరూ. వాళ్ళకి తెలియదు కదా. అడుగుతా ఉంటే వీళ్ళు ఏం చేశారు, ఒక మేళం లేదు, ఒక దారుణం లేదు, అమ్మాయికి నలుగు లేదు, ఏం లేదు అని చెప్పేసి అని మా పెదనాన్న తీసుకెళ్ళి నేను ఏస్తానని చెప్పి తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమైంది, నేనైతే నలుగు వేయించుకోను. మీరు తీసుకొచ్చారు పేరుగానో ఏదో ఒకటి వేసి పెడితే నేను తిని వెళ్ళిపోతా, నాకేమొద్దు, నలుగులు వద్దు, ఏమొద్దు అని చెప్పేసి అని అంటే వాళ్ళు నా మాట వినకుండా ఆ ముగ్గు వేసారు, కలేపేసి ముగ్గేసి పేటలు వేసి జనాలందరినీ పిలిచారు. మీరు ఎంతమందినని పిలుచుకోండి, నేనైతే కూర్చోనని చెప్పిన. నేను కూర్చోను, నేను అది చెయ్యలేను, నేను దేవుని నమ్ముకున్నా, నేను చెయ్యలేనని చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేశారు, ఎట్లాంటి పిచ్చి భక్తి కూడా ఉంటుందా అనుకున్నారు అందరూ. పిచ్చి భక్తి, ఇగో దేవుని యొక్క విషయాలు తెలియని వాళ్ళకి ఇది వెరితనంగానే ఉంటది అని చెప్పి నేనైతే ఏపించుకోనని చెప్పిన తర్వాత నువ్వు ఎట్లా అవుతావో వెళ్ళిపోమని నేను నడిచి ఇంటికి వచ్చేసాను. ఇంక పట్టించుకోలేను, నన్ను పట్టించుకోకపోతే నాకేమైంది, నాకేమైనా భయం ఉండూరే కదా అని చెప్పేసి నేను నడిచి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మా మేనత్త వచ్చింది. అప్పటికే నేను చెవులు ఇవన్నీ తీసేసాను కదా, బాగా నొప్పు అంటే మానిపోయినాయి, మొత్తం ఏం లేవు. మా మేనత్త వచ్చేసి నాకు నా తీసిన వస్తువులన్నీ మళ్ళీ ఏం చేసి డైరెక్ట్గా నొక్కేసింది. తలుపు కొత్తి పెట్టి అంటే తలుపుకి ఇట్లా అది పట్టేసి, పెళ్ళికూతురు అంటే తెలియాలి కదా నలుగురికి, నువ్వు తీయటం ఏంటి, నీ మాట మేమేనేది ఏంటి అని చెప్పేసి అవి బాగా నొక్కేసి పెట్టేసిన తర్వాత నేను వెంటనే సేవకుడికి ఫోన్ చేసి అన్న ఇట్లా పరిస్థితి అని చెప్పేసి అంటే సర్లే అమ్మ వాడితో మనకు గొడవలు వద్దు, అలా కామ్గా ఉండు, పెళ్లిపోయేటప్పుడు తీసేసి పక్కన పెట్టేద్దు దానిలే, ఇప్పుడైతే ఏం మాట్లాడితే గొడవలు అవుతాయి అని చెప్పేసి కామ్గా ఉన్నారు. ఆ సందర్భం అలా జరిగింది అనమాట. సరే ఆ రోజు అయిపోయింది. ఖమ్మం నుంచి సచివేద్ గారు, ఇలా సేవకులు శ్రీశైలం నుంచి సేవకుడు వీళ్ళందరూ వచ్చారు. వాక్య ప్రకారంగా ప్రదానం చేసి నన్ను పంపించేశారు. అప్పుడు పంపించేసిన తర్వాత అక్కడ పరిస్థితి కూడా ఇదే, అక్కడ ఏం లేవు, ఊరు పెద్దలు ఎవ్వరు కూడా భోజనానికి రాలేదు. వండిందంతా అలాగే ఉండిపోయిన తర్వాత విశ్వాసులకి చర్చి దగ్గర తీసుకొచ్చి పెట్టారు. ఎవరు పెళ్లి కూడా రాలేదు. మా నాన్న ఏం చేశాడు, పెళ్లికి వెళ్ళడానికి ఒక లారీ పెట్టాడు, కారు పెట్టాడు. ఎవరు కారులో రాలేదు, లారీలో 10 మంది వచ్చారు. వాళ్ళు వచ్చినా రాకపోయినా పెట్టాలి కదా అని చెప్పేసి పెట్టారు. కానీ ఎవరు రాలే, అంటే అది వాళ్ళకి ఇష్టమైనటువంటి పెళ్లి కదా, ఎవరు రాకపోయినా పర్లేదు, అలా వెళ్ళి ఇలా ఉత్తిగైనా తీసుకొని వస్తానని చెప్పేసి అన్న. మా నాన్నకి రక్షణ లేదు, దేవుడిని నమ్ముకోలేదు. నా విషయంలో అది ఒక్కసారి తప్ప ఇంక ఏ టైంలో కూడా నన్ను అభ్యంతరపరచలేదు. వాస్తవంగా ఎవరైనా అభ్యంతరపరుస్తారు, ఆ వస్తువులు తీసే విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, ఎవరి విషయమైనా, ఎవరి జీవితంలోనైనా పెళ్లి అనేది కంపల్సరీగా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. కానీ నా విషయంలో అలాంటి ఇబ్బంది మా మేనత్త తరపున తప్ప మా నాన్న విషయంలో ఏది కూడా నాకు అభ్యంతరం కలగలేదు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ సేవకులు అందరి సమక్షంలో నన్ను తీసేసి మామూలుగా నేను బాధపడతా ఉంటే వాళ్ళు ఏమన్నారు, నీకు కావాలని పెట్టుకుంటే తప్పు, కానీ వేరే వాళ్ళు నీకు కావాలని చేస్తే అది నీకు తప్పు ఎందుకు అవుతుంది, నువ్వు దాని విషయంలో బాధపడతామా అని చెప్పారు. అయిపోయింది. ఆ రోజున మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొంతకాలం ఒక చిన్న పాప పెద్ద పాప అలాగా పుట్టిన తర్వాత అప్పుడు కూడా
పిల్లలు పుట్టక ముందు దగ్గర నుంచి కూడా మందిరం పరిచయం అంటే అక్కడ మేము మా పెళ్ళైన తర్వాత మా కొత్త మందిరం, ఆ రోజే మందిరం ఓపెనింగ్, ఆ రోజే మా మ్యారేజ్ అక్కడే చేస్తూ వచ్చారు. అక్కడ బాధ్యతలన్నీ కూడా మాకే ఒప్పచెప్తూ వచ్చారు. ఇక అక్కడ పరిచర్య వచ్చే పరిచర్యకులను చూసుకోవడం, ఆ బాధ్యతలన్నీ కూడా ఉండేవి. నిండు నెల్లేసుకొని కూడా మందిరం ఊడ్చి చాపలేసి మా పరిచర్యకులకు వండి పెట్టి అలాగ చేస్తూ వచ్చిన తర్వాత అలా కొన్ని సంవత్సరాలు చిన్న పాప పెద్ద పాప పుట్టిన తర్వాత ఒక పిల్లల విషయంలో కూడా వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏ గుడారము ఏ తెగులను నీ గుడారం సమీపించదు అని చెప్పేసి ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చే విషయంలో, అంటే మా మామయ్య గారు బాగా తాగేసి మందిరానికి వెళ్తే ఇంటికి వచ్చేలోపు డోర్లన్నీ మూసేసుకొని ఇంట్లో పడుకుంటాడు. ఇంట్లోకి రానివాడు. ఎన్ని ఎకరాలు ఎన్ని కేజీలు వచ్చే డబ్బులు సంపాదించారు అని చెప్పేసి తిడతా ఉంటాడు అనమాట. మందిరానికి వెళ్తే ఎన్ని రూపాయలు సంపాదించారు, మీ విలువ నా జీడి చెట్టుకి రాలి పడుతుంది చూసారా, ఆ రాలి పడ్డ ఆకు ఖరీదు చేయదని చెప్పేసి అలా పెట్టి తిట్టేవాడు అనమాట. ఇలాంటివి తిడతా ఉండేవాడు. పరిచర్యకులేమో కొంతమంది వచ్చి మీరు దేవుని పరిచర్యకి ఇలాంటి సంబంధానికి కుదరదు, మీరు సపరేట్ గా ఉండాలి, దేవుని పరిచర్యకు ఆటంకకరంగా ఉండకూడదు అని చెప్పేసి అన్నప్పుడు మేము ఏం చేసామంటే మా చిన్నత్త గారు వాళ్ళ ఇల్లు అది ఒక పక్కకి వంగిపోయి ఉంటది అనమాట. ఒక పక్కకి వంగిపోయి ఉంటుంది చుట్టిల్లు. ఆ ఇల్లే ఖాళీగా ఉంది. మేము వెళ్ళి ఉండాలంటే ఆ ఇల్లు ఖాళీగా ఉంటే ఆ ఇంటి విషయంలో ప్రార్థన చేస్తే ఈ వాగ్దానం ఇచ్చాడనమాట. నీ గుడారానికి ఏ తెగులు రాదు అని, గుడారానికి ఏ తెగులు రాదని దేవుడు వాగ్దానం ఇచ్చాడుగా అని చెప్పేసి చిన్నపిల్లల్ని తీసుకొని ఆ ఇంటికి వెళ్ళిపోయాం. ఓన్లీ మేము వేరుపడ్డం అనేది ఇంతవరకు లేదు. పరిచర్య నిమిత్తం సపరేట్ అయ్యాం. వీళ్ళు తాగుతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు, పరిచర్యకులు వస్తారు, ఈ పక్కన తిడతారు, ఇక్కడ ప్రార్థన చేయడానికి ఉండదు, వాక్యం చదువుకోవడానికి ఉండదు. దానికి అభ్యంతరం కలుపుకోకుండా మీరు పక్కకి వెళ్ళిపోయినాం తప్ప మేమైతే ఏర్పడలేదన్నమాట. కాబట్టి అలా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు వీళ్ళు పెద్దమ్మాయి కొంచెం 3-4 సంవత్సరాలు అలా వచ్చాయి. చిన్న పాప అప్పుడు ఇంకా పాలు మరవలేదన్నమాట. అప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు నాకు. దేవుడు ఒక 2-3 సంవత్సరాల నుంచి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, కానీ నేను ఆ వాగ్దానాల గురించి సేవ అంటే నాకు సత్య భయం. చిన్నప్పటి నుంచి నేను సేవకులను చూస్తానే ఉన్నాను కదా, వాళ్ళు పడే ఇబ్బంది, వాళ్ళు పడే కష్టాలు, ఆ ఇరుకులు అవన్నీ నాకు తెలుసు అన్నమాట. కాబట్టి నేను దగ్గరుండి చూశాను కాబట్టి సేవ అయితే నేను చేయలేను, పరిచర్య చేసుకుంటా అలాగా ఎన్ని రోజులు ఉండమన్నా అలాగ ఉంటాను, కానీ సేవ రావడం అనేది మాత్రానికి జరగదని చెప్పి అనుకునేదాన్ని మనసులో. అది ఎవరికి చెప్పలేదు. బ్రదర్కి వాగ్దానాలు వస్తానే ఉన్నాయి. దేవుడు వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడిన వాగ్దానం అంటే పరిచర్య విషయంలో అశ్రద్ధ చేయొద్దని దేవుడు బ్రదర్తో మాట్లాడుతూ వచ్చినప్పుడు, అశ్రద్ధ చేయొద్దని దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే నాతో చెప్పాడనమాట. అంతకుముందు బ్రదర్ చేసే పని ఏంటంటే వాక్యాలు రాయడం, మందిరాల్లో వాక్యాలు రాయడం, బయట పెయింటింగ్ వర్క్లు చేయడం. కొంతమంది 10 మంది పిల్లలు ఉండేవాడు పనివాళ్ళు, వాళ్ళతో పని చేపిస్తూ ఒక బిల్డింగ్ అట్లా ఒప్పుకొని పెయింటింగ్ వర్క్ చేపిస్తూ ఉంటే ఒక్కొక్క బిల్డింగ్కి వచ్చేసి 30,000, 40,000, 50,000 అట్లా మిగులుతూ వచ్చి, అలా మిగులుతూ వచ్చినప్పుడు ఆ డబ్బులన్నీ తెచ్చేవాడు, కానీ మా దగ్గర రూపాయి ఉండేది కాదు. మేమేం కొనలేదు, ఏమి ఇంట్లో కొనట్లే, కానీ డబ్బులు మాత్రం సిల్లు సంచులో వేసినట్టుగా అయిపోతా ఉంది. డబ్బులు ఏమైపోతుంది, ఎందుకు మిగలట్లేదు అని ఆ విషయాల్లో చాలా బాధపడతా ఉండేవాళ్ళం. తర్వాత అప్పుడు నాతో దేవుడు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నేను లోబడట్లేదు, సేవకు సమర్పించుకుంటే ఎలాంటి కలవరం అనేది మనకు ఉండదు, మనం ఎంత సంపాదించినా సిల్లు సంచులు వేసినటువంటి ధనంలాగానే అయిపోద్ది, ఈ లోకంలో మనం ఎంత సమకూర్చుకున్నా కానీ అది తుప్పు పట్టిపోయేదే, దేవుడు కోరుకున్న జీవితమే మనం జీవించాలి అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఇలాగ దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, దాని విషయంలో నేను ప్రార్థన చేసుకున్న దేవుడు నాకు సమాధానం ఇచ్చిండు, అశ్రద్ధ చేయొద్దని చెప్పాడు అని చెప్పాడు అన్నమాట. అనే చెప్తే నేనన్నాను నేనైతే రాను అని చెప్పిన తర్వాత అలా వాస్తవంగా అయితే చెప్పకూడదు. ఆయన ఎలా చెప్తే ఇప్పుడు భర్తకు లోబడి మనం వెళ్ళాలి, కానీ నేను అలాగే వెళ్ళలేదు. అలాగే వెళ్ళకుండా ఏం చెప్పాను, నేనైతే రాను, నేను ఇష్టమైతే వెళ్ళు అని చెప్పేసి అన్న తర్వాత ఒక 2 వారాలు ఆగాడు.
2 వారాలు ఆగిన తర్వాత కూడా ఇక ఆయన కలవరం వస్తుంది, బాగా నెమ్మది లేదు. కాబట్టి నేను ఇంకేం పని చేయలేకపోతున్నాను, నాకు ఏ పని చేసినా నెమ్మది ఉండట్లేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి నేను వెళ్ళిపోతాను, వస్తారా లేకపోతే లేదని చెప్పి 2 పిల్లగాళ్ళు నాకు ఇచ్చేసి నా దగ్గర పెట్టి 5 రూపాయలు ఇచ్చి అన్నయ్య వెళ్ళిపోయాడు. బ్రదర్ ఎక్కడికి వెళ్ళిండో తెలియదు. అప్పుడు ఫోన్లు కూడా లేవు అనమాట. ఫోన్లు లేవు, వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మేము ఏం చేసామంటే, ఆయన వెళ్ళిపోయే ముందు ఏం చేశాడు, మా పెద్ద పెంకుటిల్లు అంటే ఉమ్మడి కుటుంబంలో పెద్ద ఇంట్లో ఉంటాయి కదా, ఆ పెద్ద ఇంట్లో ఇట్లా ఎల్ షేప్ లో ఒక గది చేశాడు. ఆ ఇంట్లో మళ్ళీ నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టిపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ ఎల్ షేప్ లో చేసి అందులో కిచెన్, అందులోనే బెడ్రూమ్, అందులోనే అంతా మొత్తం అలాగా మమ్మల్ని 2 పిల్లల్ని నన్ను ఉంచేసి అలా ఏర్పాటు చేసి అందులో నన్ను పెట్టి సామాన్లన్నీ ఆ ఇంట్లో నుంచి ఇంట్లో తెచ్చి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిండు. కొత్తగూడెం వాళ్ళకు కూడా చెప్పలేదు. అప్పుడు కొత్తగూడెం బ్రాంచ్ కదా, కొత్తగూడెం వాళ్ళకు కూడా చెప్పలేదు. వాళ్ళు ఏంటి ఆదివారం వస్తున్నారు, ఈ ఆదివారంలో ఎవరు పట్టించుకోకపోయినా నేను వెళ్ళి చేపలు వేయాలి, బల్ల చేయాలి, రొట్టె చేయాలి, అంతా సిద్ధం చేసి పరిచర్యకులకు మళ్ళీ వంట చేసి పెట్టాలి. ఆయన ఇచ్చిన 5 రూపాయలు నేనేం చేయాలి, పిల్లలకి ఏం పెట్టాలి, ఆ 5 రూపాయలతో నేనేం చేయాలి చూడు. అలాగా 2 నెలల దాకా రాలేదు. 2 నెలల దాకా రాకపోయేసరికి ఆ 2 నెలలు కూడా నాకు ఇచ్చిన వాగ్దానం, ఎప్పటి నుంచి అయితే నాకు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నీ పట్టుకొని నేను ప్రార్థన చేస్తాను. నాకు ఇచ్చిన ఫస్ట్ వాగ్దానం ఏంటంటే యెషయా 61:6, జనముల ఐశ్వర్యం మీరు అనుభవించేందులో అని చెప్పి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. ఆ అధ్యాయం మొత్తం కూడా మీరు పాడైపోయిన స్థలాలు కట్టాలి, పాడైపోయినటువంటి ఇండ్లు బాగు చేయాలి అని చెప్పి, అంటే పాడైపోయినటువంటి అంటే ఎవరికైతే పాపంతో ఉంటారో వాళ్ళ హృదయాలను బాగు చేయాలి. ఇక అదంతా సేవా పరిచర్య విధానం బట్టి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చాడు కానీ నేను దాని విషయంలో ఏం పట్టించుకోండి, ఎందుకంటే ఇష్టం లేదు కదా పని చేయడానికి. అలాగ ఉంటే అప్పుడు ఇంకా బాధ, హృదయంలో బాధ ఉంది కదా, ఇప్పుడు పరిచర్యకులను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అలాగే వాళ్ళు తినడానికి అసలు ఏం చేయడానికి అవ్వదు కదా. అలాగే నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ విషయము మా అత్తయ్య గారు మాకు తెలియకుండానే పిల్లలకు వాళ్ళ భోజనం పెట్టడము, పిల్లల ద్వారా ఏదో ఒకటి పంపించడము అలాగే చేస్తా. 2 నెలలు నేను ఎలా బ్రతికానో ఎలా ఉన్నానో అదంతా ఇక దేవుడికి తెలుసు. అంత ఇబ్బంది అనమాట. ఆ ఇబ్బందిలో నా హృదయంలో ఉన్న దుఃఖాన్ని బట్టి నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా పట్టుకొని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తా ఉంటే అప్పుడు దేవుడు నాకు జకర్యా గ్రంథంలో నుంచి అయితే ఇప్పుడు యెషయా గ్రంథం 61 అధ్యాయము 6వ వచనంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని అది దేవుడు సేవ వాగ్దానం అని దేవుడు నాకు చూపిస్తూ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఏమడిగానంటే, ఎస్ ప్రభు నేను ఎక్కువ చదువుకోలేదు, చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళని పిలుచుకోవచ్చు కదా, నాకు ఇష్టం లేదు, నేను చెయ్యలేను, నేను అంత శక్తివంతురాలనైతే కాదు ప్రభా, నేను చెయ్యలేను, నా వల్ల అవ్వదు, నన్ను పిలవకు, నేను అది చేయలేను, ఈ మాత్రం ఇలా చేసుకుంటా ఉంటాను అని చెప్పేసానంటే అప్పుడు ఏమన్నాడు, నువ్వు ఎందుకు సాగులు చెప్తున్నావని మోషేని చూపించాడు. మోషే నత్తివాడైతే ఆయనకు సహకారిగా అహరోను పంపించాడు. పంపించినప్పుడు దేవుడే పిలుస్తున్నప్పుడు ఆ మోగవాళ్ళను కూడా సృష్టించింది ఎవరు? దేవుడే కదా. కాబట్టి నిన్ను సృష్టించింది కూడా దేవుడే. కాబట్టి నువ్వు ఆ విషయంలో లోబడాలని చెప్పేసి దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చాను. అది ఇచ్చిన తర్వాత నేనేం చేశానంటే, నాకు ఇది ఒక్కటి సరిపోదు, మళ్ళీ నాకు ఇంకొక వాగ్దానం ఏదైనా చూపించు ప్రభు అని చెప్పి అడిగినప్పుడు 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు అప్పుడు లోకంలో ఉన్న వెర్రివారు, జ్ఞానవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, అట్లాంటి వారిని అందరినీ సిగ్గుపరచడానికి లోకంలో నుండి బలహీనులైన వారిని నేను ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అది మాట్లాడిన తర్వాత ఇంకొకటి చూపించమని నేను అడిగితే అప్పుడు దేవుడు ముక్కు విండినట్టు ఏం చేశాడు తెలుసా? జకర్యా గ్రంథంలో ఆయనకి కుమారుని ఇచ్చినప్పుడు మాట వచ్చే వరకు కూడా, ఆయన మాట్లాడే వరకు కూడా నమ్మలేదు కదా. నమ్మనప్పుడు ఆయన ఏం చేశాడు? మోగవాడిగా చేస్తా వచ్చాడు కదా. కాబట్టి నువ్వు కూడా నా వాగ్దానాలు నమ్మట్లేదు కాబట్టి అని చెప్పేసి ఆ వాగ్దానం చూపించాడు అనమాట. చూపించిన తర్వాత నేను అప్పుడు ఇక సంపూర్ణంగా వద్దు ప్రభువా, నేను లోబడతాను, నీ సేవ చేయడానికి నేను మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తాను. కానీ ఒకటి, నేను ఇప్పుడు ఈయన బ్రదర్ ఏ పని చేసినా కూడా పిల్లలకి కానీ నాకు కానీ ఎప్పుడు ఏ లోటు కనిపించలేదు.
అన్ని సర్వ సమృద్ధితో ఉన్నాయి. నీ పరిచర్యకు వచ్చిన తర్వాత నాకు ఇది లేదు అని నేను ఆయన అడగడానికి లేదు, తనని నేను అడగలేను. నీ పరిచర్యకు వచ్చిన తర్వాత ఏదైనా నువ్వే నాకు ఇవ్వాలి, నేను ఎవరిని ఏమీ అడగను అని చెప్పేసి, కనీసం నా భర్తను కూడా నాకు ఇది కావాలని చెప్పేసి నేను అడగను, ఆ సమయానికి నాకు అది ఇవ్వాలి. అలాగే నాకు ఇచ్చి నాకు నువ్వు యథార్థంగా నాకు ఆ మాట ఇస్తే తప్ప నేను సేవకు రాలేను అని చెప్పేసి నేను అలాగ ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈలోపు 2 నెలలు అయిపోయింది. 2 నెలల సంభాషణలో అతను లేకపోవడము, ఈ హృదయంలో ఉన్న బాధ, ఈ డబ్బులు లేకపోవడము, అంటే నన్ను ఏం చేసి అంటే డబ్బులు లేక నాకు ఇవ్వకుండా పోలేదు, ఉన్నాయి. కానీ నా పరిస్థితి అంతా నాకు అర్థం కావాలని ఒక 2 నెలలు నేను లేకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి ఈయన చెప్పబడకుండా వెళ్ళిపోయాడు అనమాట. అంటే సేవకి వెళ్ళాడు, ఒక దేవుని సేవకుడి దగ్గరికి, అతని పేరు చెప్పను, కానీ ఒక మంచి సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ 2 నెలలు ఉన్న తర్వాత ఆయన కూడా ఏం చెప్పాడు, భార్యని పిల్లల్ని తీసుకొని రాగా తర్ఫీదులో ఉండి కొన్నాళ్ళు నేను వేరే సంఘానికి పంపిస్తా అని చెప్పినప్పుడు ఆయన మరలా ఇంటికి వచ్చాడు అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇక అప్పుడు ఇక నాకున్న బాధ, నేను ఏం అడిగిందో, నాకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో అవన్నీ కూడా అతను చెప్తూ వచ్చినప్పుడు అవన్నీ తీసుకొని శ్రీశైలం నుంచి నేను ఫస్ట్ రక్షింపబడిన తర్వాత వచ్చిన సేవకుడు అన్నాడు కదా, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఈ వాగ్దానాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన ప్రార్థన చేసి ఎస్ ఆర్ నో, సేవ కాదా, ఆ 2 అక్షరాలు రాసి చిట్టి వేసాడు అన్నమాట. వేసి మెర్సీ తోటి ఆ మెర్సీ చిన్నపిల్ల ఆమెతో తీపిస్తే అది ఎస్ ఆర్ నో అనే దాన్ని, ఆ 2 ఒకదాన్ని తీస్తే ఎస్ అని వచ్చింది. దాన్ని బట్టి ఆ మాటను బట్టి ఆ ప్రార్థన చేసి పంపించాడు అనమాట. పంపించిన తర్వాత ఈ విషయం మేము ఏం చెప్పాము, ఎక్కడ చెప్పామో కొత్తగూడెం బ్రాంచ్ వాళ్ళకి చెప్పాలి కదా. ఈ 2 నెలల కాలంలో నెలకి ఎన్ని వారాలు, ఆదివారాలు 4 వారాలు, 8 వారాలు, 2 నెలలు అంటే 8 వారాలు కదా. 8 వారాలు కొత్తగూడెం వాళ్ళకి డౌట్ రాకోకుండా పరిచర్యకులను చూసుకున్నాను. వాళ్ళకి ఏమి ఇబ్బంది, పరిచర్యకి ఇబ్బంది లేదు. వాళ్ళు వారం వచ్చేవాళ్ళు, వాళ్ళకి అన్ని చేసేదాన్ని, ఏది కూడా ఆగలే, వాళ్ళకి డౌట్ రాలే. ఆయన ఎటుపోయింది కూడా ఆయనకు తెలియదు. ఎటు వెళ్ళారంటే వాళ్ళకి వెళ్ళడానికి వెళ్ళారు, ఏదో ఒకటి చెప్పేదాన్ని. అలాగ అయిపోయింది. సరే మేము కొత్తగూడెం వెళ్ళిన తర్వాత మా విషయం వాళ్ళకి చెప్పాం, ఇలాగ మాకు సేవా పిలుపు వచ్చింది, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మేము అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి సేవకు వచ్చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా, సరే మీరు అనుకుంటున్నారు కదా అన్ని చదువుకొని వచ్చేయండి, వాచ్మెన్ లాగా కొంతకాలం ఉండండి, నెలకింత ఇస్తాము, ఇచ్చిన తర్వాత మీరు తర్వాత మళ్ళీ ఆలోచిద్దామని చెప్పేసి అన్నారు. అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. దేవుడు ఇంత ప్రాధాయపడి ఎంత కష్టంలో నుంచి ఎంత అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చి దేవుడు ఒక అమూల్యమైన పని కోసం దేవుడు పిలిస్తే వీళ్ళు వాచ్మెన్ లాగా పెట్టుకుంటానంటారు, నెలకింత ఇస్తానంటున్నారు. ఇప్పుడు ఈ లేఖన అక్కడ మనకు వచ్చింది కాదు కదా అని చెప్పేసి మళ్ళీ ఏం చేసాం, అక్కడ నుంచి వచ్చేసాం అనమాట. వచ్చేసిన తర్వాత మరలా దేవుడు వాగ్దానం ఆదికాండం 12వ అధ్యాయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి, సొంత ఊర్లో నుంచి, సొంత జనం నుంచి, తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేరే ఒక గ్రామానికి వెళ్ళామన్నమాట. వెళ్తే అది ఎక్కడో కాదు, భద్రాచలం జాషువా గారి దగ్గరికి వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ 3 నెలలు ఉన్నాం. 3 నెలలు ఉన్న తర్వాత ఆ 3 నెలలు మందిరంలోనే పెట్టుకున్నారు. 3 నెలలు మందిరంలో పెట్టుకున్న తర్వాత చిన్న మిడిసిలేరు అని ఉంటుంది, విన్నారా ఎప్పుడన్నా పేరు, చెర్ల దగ్గర. అక్కడ ఆ సంఘంలోకి పంపించాలని చెప్పేసి 3 రోజులు సువార్త మీటింగ్స్ పెట్టారు. మీటింగ్స్ పెడితే అక్కడ కూడా ఏమైందంటే ఈ మనవి ఉంటాయి కదా మటన్, అవి పెద్దవి, అవి మీటింగ్స్ లో చేయాల్సిన వంటలు, నాకు అసలు అంత పెద్ద వంటలు రావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు తెలుసా, పొద్దున్న టిఫిన్ కదే, మధ్యాహ్నం భోజనానికి అదే, రాత్రి భోజనానికి అదే, నేనే వండాలి. 2 చెన్నై కోసారు, అవి కూడా వండాలి. వాళ్ళని ఎప్పుడు వండలేదు. అప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది, బక్సింగ్ అంకుల్ అంట వంటలు చేసేటప్పుడు ఆ అంకుల్కి ఒక డ్యూటీ పడి ఉల్లిపాయ చట్నీ, ఉల్లిగడ్డ కారం, ఉల్లిగడ్డ పచ్చడి తెలుసా మీకు, ఉల్లిగడ్డ పచ్చడి చేశారంట. అంకుల్కి అసలు ఏం రాదంట. రాకపోయినా కూడా
ఉల్లిగడ్డ చట్నీ చేస్తే అసలు ఎంత కూడా మిగలకుండా బాగా రుచిగా ఉందని తిన్నారంట. ఆ హస్తాలను దేవుడే బలపరిచాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, నాకు అసలు ఏమీ రాదు, దేవుడే నాకు ఆ శక్తిని ఇచ్చాడు. కానీ అంత వంట వండడం అనేది నా వల్ల అయ్యే పని కాదు. కాబట్టి అయినా కూడా దేవుడు ఆ పని ముగించుకున్నాడు. వంటలు అయిపోయి లాస్ట్ రోజు సువార్తకి వెళ్ళారు. ఇంకా ఆ రోజు ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు అనమాట. ఆ రోజున ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మరి మా ఫోన్ నెంబర్లు మేము ఎవరికి ఇవ్వలేదు. మరి ఎలా తెలిసింది ఏంటి, ఇంటి దగ్గర బ్రదర్ వాళ్ళ మామయ్యకి కరెంట్ షాక్ కొట్టింది అని చెప్పేసి ఫోన్ చేశారనమాట. ఫోన్ చేస్తే మామయ్య అంటే ఈయన మేనమామ అనుకుంటున్నాను నేను, వాళ్ళ మేనమామ ఉంటారు కదా, అమ్మ వాళ్ళ తమ్ముడు, ఆయన అనుకుంటున్నాను నేను. ఆయన అయితే మేనమామని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ మేనమామేమో అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశారు, పిలిచి ప్రార్థన చేసేటప్పుడు ఈ లోకపు తండ్రి మనల్ని విడిచిపెట్టినా పరలోకపు తండ్రి మనకు ఉంటాడు అని చెప్పేసి వాగ్దానం చూపించేసి ప్రార్థన చేసి ధైర్యంగా ఉండమ్మా అని చెప్పారు. నాకు ఆ మాట ఎందుకు చెప్పిందో నాకు అర్థం కాలేదు. నాకు తెలియదు కదా, వీళ్ళ మేనమామ చచ్చిపోతే నాకు ఈ వాగ్దానం ఇచ్చి నన్ను పంపిస్తున్నారు ఏంటా అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. అనుకున్న తర్వాత అప్పుడు ఏమైంది, నన్ను అక్కడ నుంచి మీరు సామాన్లు సర్దుకొని మీ బట్టలు చదువుకొని ఇంటికి వెళ్ళండి అమ్మా, మళ్ళీ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వద్దురుగాని అని చెప్పేసి ప్రార్థన చేసి పంపించారు. పంపించిన తర్వాత నన్ను డైరెక్ట్గా ఎక్కడికి తీసుకెళ్లారు, పాలవంచి తీసుకెళ్లారు. నాకేం చెప్పట్లేదు. అయితే ఇంకా ఆ రోజు నైట్ పాలవంచిలో ఉన్నా, తెల్లారి పొద్దున్న కల్లూరు తీసుకొచ్చారు. కల్లూరు ఎందుకు తీసుకొచ్చారు అని అంటే మా నాన్నకి అప్పుడు మా నాన్న వాళ్ళు ఏం చేస్తారంటే డిగ్రీ బీఈడీ చదివే వాళ్ళకి కాంట్రాక్ట్ మీద వంటలు చేయడానికి హాస్టల్లో తీసుకున్నారు. అలాగే హాస్టల్లో వండుకుంటే ఇల్లు కట్టుకున్నారు, అన్ని సంపాదించుకున్నారు, బాగానే ఉన్నారు. అయితే ఖమ్మంలో ఉన్నప్పుడు ఒక ములక చెట్టు యాప చెట్టు రెండు కలిసి కాస్తానే అనమాట. కొద్దిమంది ఉన్నారని చెప్పి ఆ ములక్కాయలు కోసి కూర వండి పెడదామన్నట్టుగా మా అమ్మ కింద ఉండి ఏరుతా ఉంటే మా నాన్న పైకి ఎక్కాడంట. కొన్ని గెడతో కోసాడంట. కొన్ని కోసిన తర్వాత అవి అందకపోయేసరికి పైనుండే కోసేసాడు. కింద దగ్గరలో ఉన్నాయి చేతితో కోద్దామన్నట్టుగా కర్ర పడేసి చేతితో కోయడానికి ఎప్పుడైతే అందుకున్నాడో అప్పుడు ఏమైందంటే కరెంటు ఎత్తు అయిపోయి మొత్తం అతుకుపోయి మంటలు వచ్చేసి అప్పుడు ఖమ్మంలో ఆ ఏరియాలో ఫ్రిడ్జ్లు టీవీలు అన్ని కూడా కాలిపోయినాయంట. పెద్ద సౌండ్, అక్కడ ఉన్న టీవీ కూడా కాలిపోయి పెద్ద సౌండ్ వచ్చి నాన్నేమో అది మంటతోటి ఒళ్ళంతా మంట అందుకుందంట. అమ్మేమో కిందుండి ఆ సౌండ్కి పడిపోయిందంట. పడిపోయిన తర్వాత ఇక నాన్న ఇప్పుడు మనం చేపల కూర వండితే చేప ముక్క ఎలాగ తీస్తే వస్తుందో అలాగా, అంటే అలా కాలిపోయి మనిషి బ్రతికే ఉన్నాడు కానీ శరీరం మొత్తం కాలిపోయి డాబా మీద ఒక మూలన పడ్డాడంట. పడిన తర్వాత ఆ పొగలో ఎక్కడా కనిపించలేదంట. స్టూడెంట్స్ వచ్చి చాలా మంది చూసారంట, ఎక్కడా కనిపించలేదని ఫస్ట్ దిక్కు మళ్ళీ వచ్చి మళ్ళీ ఎక్కడ ఉండుంటాడని చెప్పి మళ్ళీ ఎదిగితే ఆ మూలన పడిపోయి స్లాబ్ అతకపోయిందంట. అది పైన శరీరం అంతా కాలి కౌలు వాసన వచ్చి అది వస్తా ఉంటే అప్పుడు దుప్పటి తీసుకెళ్ళి అలా ఇలా ముసుకేస్తారు కదా, ముసుకేసిన తర్వాత ఇలా తీస్తే పైన శరీరం అంతా ఊడిపోయి వచ్చి తెల్లగా అయిపోయాడంట. అలా అయిపోయి ఒక దుప్పట్లో కట్టి డాబా మీద నుంచి కిందకి దింపారంట. దింపిన తర్వాత అదంతా ఎప్పుడో చెప్పారు. అయితే ఇంకా అలాగా కాలిపోయి 3 రోజులు ఉన్నా కూడా అంతగానో కాలిన మనిషి బ్రతకడం అనేది సామాన్యమైన విషయం కాదు అని ఇంజక్షన్ వేసి చంపేశారంట. అంటే మా బాబాయిలు పెద్దనాళ్ళు వీళ్ళందరి దగ్గర ఉండి ఆ పని అంటే ఎందుకంటే ఇంకా సమయం అనేది మనం చెప్పలేము. కాబట్టి అలాగ అయిపోయిన తర్వాత నాన్న తీసుకొచ్చారని చెప్పేసి తెలిసిన తర్వాత నాకు అప్పుడు బాగా బాధ అనిపించింది. ఏంటంటే చివరిలో నన్ను అడిగాడంట, చివరిలో నన్ను గుర్తు పెట్టుకున్నప్పుడు నేను అప్పుడు నేను దగ్గరలో లేదు కదా, సేవలో ఉంది కాబట్టి అది నేను తెలుసుకోలేకపోయాను. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు బాబాయ్ వాళ్ళు, చివరిగా అమ్మాయిని చూస్తే బాగుండు, తనతో మాట్లాడాలని ఒకసారి అని అంటే ఇవన్నీ గుర్తుకొచ్చి ఉంటాయి. ఒకసారి తను ఏం చేశాడు, ఎంత ఇబ్బంది పెట్టాడు, అవన్నీ కూడా అసలు దేవుని చిత్తం అలా ఉంది కాబట్టి జరిగింది. మనం అది అనుకోవడానికి ఏం లేదు. కాకపోతే నాకు బాగా అనిపించింది ఏంటంటే దాని రక్షింపబడి ఒకవేళ ఆ చివరిలో నేను కనుక ఉంటే ఆ ఒప్పింపు వచ్చేదేనేమో. బైబిల్ చించాడు, అంత పశ్చాత్తాపం అనేది ఆయన తెలిసి ఉండొచ్చు, కానీ అంత స్వేచ్ఛగా ఆయన బాధలో ఆయన ఉన్నాడు.
2 కాళ్ళ సందుని తలకాయ పెట్టేసి మంటకు తట్టుకోలేక చాలా ఇబ్బంది పడ్డాడంట. అట్లాంటి ఇబ్బందుల్లో నేను గుర్తొచ్చాను అంటే కంపల్సరిగా ఆయన ఒక మాట అనుకుని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి దేవుడు బ్రతుకున్నప్పుడు ఇవ్వలేదు సమయం, ఆయన ఇవ్వలేదు, దేవునికి సమయం ఇవ్వకుండా చివరి క్షణంలో అలాగ రక్షణ మారు మనసు లేకుండా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఆ కార్యం జరిగింది నాకు ఎవరు చెప్పలేదన్నమాట. నేను అన్నప్రెడ్డిపల్లి కల్లూరు తీసుకొచ్చిన తర్వాత నాకు అప్పుడు చిన్న పాప పాలు తాగుతూనే ఉంది. నేను బాబాయ్ ఇంట్లో అన్నం తినిపిస్తా ఉంటే అప్పుడు చెప్పారనమాట, ఇలాగ పెద్ద అమ్మాయిని గెలవరిచ్చాడు, తను ఉంటే బాగుండేది, వాళ్ళేమో చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు అడ్రస్ లేకుండా. అంటే మనం ఎందుకు వెళ్ళామో వాళ్ళకి తెలియదు కదా, బాబాయిలకి పెద్దనాళ్ళకి వీళ్ళందరికీ చివరి చూపు కూడా నోచుకోకుండా అయిపోయారని వాళ్ళ భాషలో వాళ్ళకి వచ్చిన విధంగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారనమాట. తర్వాత ఇంకా క్షణం అట్లా నాన్న ముఖం ఈ ముఖం వరకే కనిపించింది, ఇంకా మిగతాది ఏం కనిపించింది, మొత్తం కాటన్తో చుట్టేశారు. అలా తీసుకొచ్చారు, అలా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా రోజులు, కొంచెం ఒక వారం రోజుల దాకా దేవుని ఇంటి దగ్గరే ఉన్నాం. తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇది మరి నాన్న రక్షింపబడలేదు కదా, దినము అట్లాంటివి పెట్టుకున్నప్పుడు మేము ఏం చేసామంటే అక్కడికి వచ్చి మేము చేయవలసిన పనులు ఏమన్నాయో అవి టెంట్ సామాన్లు తేడా అవన్నీ తెచ్చిచ్చాము. ఆ రోజు మాత్రానికి అక్కడ మేము లేకుండా పక్కన సేవకుడు అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత తెల్లారి పొద్దున వస్తే అన్నం కొట్టడానికి వచ్చాడు. బిడ్డ చనిపోయేటప్పుడు బిడ్డ లేదు, తర్వాత చనిపోయిన తర్వాత కూడా కనీసం రోజు నాడు చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, అట్లాంటి టైంలో కూడా లేరు అని అంటే మేము ఆ పని చెయ్యము, మేము దేవుని నమ్ముకున్నాం, అట్లాంటివి చేయకూడదని బైబిల్లో ఉంది. దాన్ని బట్టి మేము అక్కడ ఉండలేదు, మేము చేయాల్సినంత చేసేసి వెళ్ళిపోయాము. దాని విషయంలో మేము తప్పు ఒకరు అనుకుంటే మీరు కొట్టినా పర్లేదు అని చెప్పేసి మేము అక్కడ నిలబడి ఉన్నాం అనమాట. అప్పుడు మా తమ్ముడు నాతో మాట్లాడుకోకుండా ఆగిపోయాడు అనమాట. అప్పటి వరకు మాట్లాడేవాడు. మా నాన్న చనిపోతే కనీసం తండ్రి చచ్చిపోతే కూడా రాకుండా ఉండే అంత భక్తిలో ఉన్నారు వాళ్ళు, అలాంటి పిచ్చి భక్తిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే అదంతా అయిపోయింది. మేము అక్కడ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత అదే నెక్స్ట్ వారంలో మళ్ళీ సేవకి వెళ్ళిపోవడం జరిగిన తర్వాత అక్కడ ఒక వారం తర్వాత భద్రాచలంలో ఒక వారం 10 రోజులు ఉన్నాం. ఇక ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, కొత్తగూడెం వాళ్ళు మాకు సంఘాలు ఉన్నాయి, మేము సేవకి ఎక్కడే పెట్టుకుంటాము, ఎక్కడికి మేము పంపించాం అని చెప్పేసి జాషువా గారితో మాట్లాడేసి ఆయన దగ్గర నుంచి మమ్మల్ని మా సొంత ఊర్లోనే అన్నప్రెడ్డిపల్లిలోనే సేవలో పెట్టారనమాట. సేవలో పెట్టిన తర్వాత అప్పుడు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని పట్టుకొని మేము వస్తామంటే జాషువంతులు మమ్మల్ని ఏడుస్తా పంపించేవాడు. ఆయన ఎవరి విషయంలో ఎప్పుడు ఏడవలేదంట, కాకపోతే మా విషయంలో ఆయన బాధపడి అలా అది మరి ఎందుకు బాధపడ్డాడో ఏమో మాకైతే తెలియదు, కానీ మమ్మల్ని పంపించడానికి ఆయనకి ఇష్టం లేక అలా మమ్మల్ని పంపించాడు. సరే పంపించిన తర్వాత అన్నప్రెడ్డిపల్లిలో ఒకవేళ మీ సేవలో పెట్టుకోకపోతే మరలా మళ్ళీ మేము తీసుకొస్తామని చెప్పేసి మా దగ్గర పెట్టుకుంటామని అన్నారు. అది అయిపోయిన తర్వాత దేవుని కృపను బట్టి అక్కడ పరిచర్య స్టార్ట్ చేశాం. కొత్తగూడెం బ్రాంచ్ అన్నప్రెడ్డిపల్లి సొంత ఊర్లోనే 3 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేశాం. ఆ 3 సంవత్సరాల్లో కూడా ఎన్నో అనుభవాలు కూడా దేవుడు తీసుకొస్తూ వచ్చాడు. కాబట్టి అక్కడ వచ్చేది 20-30 రూపాయలు, 50 రూపాయలు లోవే కానుకలు, 2 చిన్నపిల్లలు, అక్కడ సేవకుడికి ఇల్లు లేదు, చర్చి లేదు. చర్చి అంటే తడికలతో ఉంది, పైన రేకులు, చుట్టూ తడికలు, అలాగ ఒక బాత్రూమ్ లేదు, ఒక ట్యాప్ లేదు, అసలు ఏం లేదు. అలాంటి ప్రదేశానికి సేవకు వచ్చాం. ఆ సేవకు వచ్చిన తర్వాత ఇక అప్పుడు దేవుడు అంచెలంచెలుగా దేవుడు మాట్లాడుతా, దేవుడు వాగ్దానాలు ఇస్తా, దేవుడు మొట్టమొదటి సేవకుడు ఇల్లు తడికలతోనే కట్టి కింద మేమే సంఘస్థులు మేము అంతా అడవికి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవడం, ఇల్లు కట్టుకోవడం, కింద ఫ్లోరింగ్ వేయడం, అలకడమే. ఆ మట్టితో ఎట్లా అలుగుతామో సిమెంట్ పెట్టి అలా కలికేవాళ్ళం. మందిరం కూడా తడికలు తీసేసి దేవుడు నమ్ముకున్నట్టు మన సంఘానికి అక్కడ సంఘానికి వచ్చే బ్రదరే ఇటుకలు కాలుస్తా ఉంటే కాలు మనకి ఇటుకలు ఉంటాయి కదా వేస్ట్ అయినాయి, ఆ ఇటుకలన్నీ కూడా దేవుని మందిరానికి ఇస్తాను, అవి తీసుకోండి, అవి ఉన్నా వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి అంటే వాటిని తెచ్చి మట్టితో పోసాం. లోపల బయట సిమెంట్ ప్లాస్టింగ్ చేసి దాన్ని మంచిగా రంగు సున్నం వేసేసి వాక్యాలు రాస్తే గోడలతో కట్టినట్టుగా అయిపోయాయి. ఒక నైట్ అంతా పట్టింది మందిరం ఫ్లోరింగ్ వేయడానికి. ఇదంతా అంటే ఈ సేవలో వచ్చే అనుభవాలను నేర్పడానికి ఫస్ట్ లో నేను రక్షింపబడినప్పుడు చేసినటువంటి పని సమస్తం కూడా నా సేవలో ఉపయోగపడింది. అది
నేను ఆ రోజున కష్టపడకుండా ఉంటే ఇప్పుడు సేవలో నేను అలా చేయగలుగుతానా? చేయలేను కదా. కాబట్టి సేవలో నాకు దేవుడు అలాగా అన్ని సంపూర్ణంగా నేను పని చేసుకోవడానికి అంత శక్తిని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. కాబట్టి నా ఆరోగ్య పరిస్థితిలో కూడా దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు వరకు వచ్చింది సేవ దగ్గరకు వచ్చాం. మిమ్మల్ని అందుకే నేను ఫస్ట్ అడిగాను, పుట్టిన దగ్గర నుంచి కావాలా సేవ దగ్గర నుంచి కావాలా అని అడిగాను. కాబట్టి ఇది ఎంత అందాన్ని చెప్పుకోవడానికి లేదు, టైం అయిపోతుంది. కాబట్టి ఇలాగా సేవలో ఇంకా మీకు చాలా అనుభవాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి కుదరదు. కానీ కాబట్టి ఇలాగా నా యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు నాకు చేసినటువంటి ప్రతి మేలు కూడా ఎంతో గొప్పదనమాట. నన్ను ఎంతో అభాగ్యంగా అంటే ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి విషయంలో కూడా నన్ను ప్రోత్సహించాడు. నాతో దేవుడు వాగ్దానం ఇచ్చి దేవుడు వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడి తన అమూల్యమైనటువంటి పని కోసము నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క ఏర్పాటు ప్రతి ఒక్కరు కూడా మీ పని అంటే ఇప్పుడు సేవకుల ద్వారానే దేవుడు వాగ్దానాల ద్వారా మాట్లాడతాడా అంటే కాదు, విశ్వాసుల ద్వారా కూడా దేవుడు మీ అవసరాలను బట్టి దేవుడు వాగ్దానం అడిగితే దేవుడు కంపల్సరిగా వాగ్దానం ఇస్తాడు. అడగండి మీరు వాగ్దానం, నాకు వాగ్దానం ప్రభు అంటే ఇప్పుడు నా సేవలో నాకు వాగ్దానం నేను ఒకటి తప్పితే ఇంకొకటి తప్పితే ఇంకొకటి నేను అడగలేదా? ప్రతిదానికి వాగ్దానం నాకు ఈ విషయం ఇంకొక వాగ్దానం ఈ ప్రభా ఇంకొక వాగ్దానం అంటే వాగ్దానాలు ఇచ్చాడు వాటిని నెరవేర్చాడు. కాబట్టి అలాగే దేవుడు మన విషయంలో కూడా వాగ్దానాన్ని అడిగి దాన్ని బట్టి మనం నడుచుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. కాబట్టి అలా ప్రతి విషయంలో ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా ఏం చేయాలి? వాగ్దానం అడగాలి. వాగ్దానం అడిగి వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకు సాగితే దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడు. మనం ఇంకా గట్టిగా అంటే హృదయంలో ఒక నిశ్చయిత కలిగి ఉండగలుగుతాం. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చిన వాడిని నెరవేరుస్తాడు కదా. ఆ వాగ్దానం నిరార్థకం కాదు కదా. కాబట్టి అలా వాగ్దానం ఇస్తే మనం ఇంకా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నేను ధైర్యంగా, అదొక ధైర్యం. ఆ ధైర్యం మీరు అనుభవించాలంటే మీరు కూడా మీ జీవితాలు ఏం కావాలి? వాగ్దానాలు అడగాలి. ఏ విషయం ఏ పని పూనుకున్నా వాగ్దానాన్ని అడగండి. వాగ్దానం అడిగితే దేవుడు కంపల్సరిగా వాగ్దానం ఇస్తాడు. ఈ సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తుంది.